హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోనా మీడియా నేను మీ శ్యామ్ రైట్ ఈరోజు మనం ప్రత్యేకమైన అతిథిని ఈరోజు మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది ఆయన ఎవరో కాదు శివరుద్ర స్వామీజీ అయితే మాత్రం ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూగా మేము దీన్ని పరిగణించుకోవడం కూడా జరుగుతుంది ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా జీవితం ఎంతవరకు నడిచినా కానీ ఒక సందేహం అనేది ఉంటుంది మానవుడికి భగవంతుడికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా విశ్వానికి మానవుడికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అని చెప్పే అంశాలు అయితే మాత్రం ఇవన్నీ కూడా అందుచెక్కిన ప్రశ్నలు అనమాట వీటిపైన అయితే మాత్రం చర్చించే ప్రయత్నం చేద్దాం ఈరోజు గురుగారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం నమస్తే గురుగారు నమస్కారం శంకర. స్వాగతం గురుగారు ఇప్పుడు అంటే నేను షూటిగా ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాను గురుగారు అయితే ముందుగా మీ గురించి పూర్తిగా కూడా తెలియాలి ప్రజలకు కూడా ఎందుకంటే ఎక్కడ చూసినా ఎక్కడ వినిపించినా కానీ మీ పేరు అనేది వినిపించడం జరుగుతుంది శివరుద్ర సాధువులు అని చెప్పి అనేటప్పటికీ ఏంటంటే ఆయన ప్రత్యేకంగా దేనికైనా కానీ సమాధానం చెప్పగలుగుతున్నారు ఇప్పుడు క్రైమ్ అనే కాదు డివోషనలే కాదు మన ఏ ఏ టాపిక్ అడిగినా కానీ దాని దగ్గర మీకు దానికి సంబంధించి సమాధానం అనేది మీ దగ్గర దొరుకుతుంది అందుకని మిమ్మల్ని అడగడం జరుగుతుంది గురుగారు రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి శివరుద్ర సాధువులు వచ్చేటప్పటికి మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఎప్పుడు మొదలైంది వాస్తవం. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, గతంలో చెప్పాను. ఎంబీఏ చేసి తర్వాత డిగ్రీ ఇవన్నీ చేసుకొని వచ్చాం. ఆధ్యాత్మికత అనేది చూడండి చక్కర, మనం ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే, పరమాత్ముడి ఆజ్ఞ ఏ క్షణంలో ఎవరిని ఏ విధంగా మలుచుకోవడం అనేది ఆ యొక్క సమయాన్ని పరమాత్ముడు మలపగలడు. మనము ఈ వివరణని నా విషయంలో ఎందుకు చెప్తున్నానంటే, స్నేహితులు, ఇల్లు, తర్వాత విచ్చలవిడితనం, తిరగడం అనేది సహజంగా ఎవరంగా చేసేవాళ్ళం. అలా చేస్తూ 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 వచ్చిన తరుణంలో వెన్నుపోట్లు, స్నేహితులు నమ్మడం, ఇంట్లో మనం కొన్ని వివరణలు అమ్మా నాన్న చెప్పిన పద్ధతులు వినకుండా మన సొంత నిర్ణయాలు, వచ్చిన ఏదైనా చిన్న పెద్దపాటి జాబు చేస్తే అందులో నేను డబ్బులు ఇవ్వను, ఎన్ని రోజులు మీరు చదివించిన చదువు పక్కన పెట్టేసేసి ఇక నేను ఇప్పటి నుంచి పెద్ద మునగాన్ని అయిపోయినా అన్న ఫీలింగ్ మాట్లాడే మాటలు, ఇవన్నీ తరుణాలు అనుభవించాము. ఇప్పుడు చెట్టంత కొడుకు ఏదైనా సహాయానికి ఉపయోగపడతాడని తల్లిదండ్రులు ఎదురు చూడడం సహజమే. అవును. ఇప్పుడు నా విషయంలో కూడా ఏం జరిగింది, మా అమ్మ నాన్నని చదివించిన తర్వాత కొద్దిగా 7,000 రూపాయల జీతం, దాన్ని ఒక ఊరంతా తిరిగి 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 తీసుకొచ్చి నెలకు వచ్చిన ఆ జీతం తీసుకొని వచ్చి, ఆ తర్వాత పెళ్ళి 2011లో జరిగింది. పెళ్ళి అయిన తర్వాత కొన్ని కష్టాలు, ఒక 1-2 ఇయర్స్ హెవీ స్ట్రగుల్ ఫైనాన్స్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక బుద్ధి ఏంటంటే మిత్రమా, ఈ దైవాధీనానికి సంబంధించిన దాంట్లో బాగా పాల్గొనే వాళ్ళం. ఎక్కువ చూడండి, మన భాగ్యనగరంలో వినాయకుడి పండుగ అంటే ఓ సందడి, ఆ తర్వాత అంతటి సందడి ఉండేది బోనాల పండుగ. అంటే ఒక నెల రోజులు జరిగే వ్యవహారాలు ఇవి. ఇలాంటి దాంట్లో ఎక్కువ తిరగడం, ఆ తర్వాత ఏదైనా ప్రత్యేకత అన్నదానాలు, ఇంకేదైనా కూడా శవం దగ్గర కూడా నేను ప్రశాంతంగా వెళ్ళేవాడిని. నాకేంటంటే ఆ డప్పు సప్పుళ్ళు వింటూ ఉంటాం కదా, అదొక ఆనందం అయ్యేది. ఈ శవం ఎక్కడికి పోతుంది అని వెనకాలే వెళ్ళి చూసేవరకు అక్కడ శివుడి విగ్రహం. అదేంది దేవాలయం అని ఇక్కడ క్యూలు కడతారు, అంత పెద్దటి విగ్రహం శివాలయం అంటే శివుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి సాగుపోతుంది, ఏడుచుకుంటూ ఇక్కడ పోతారు, నవ్వుకుంట కోరికలు కోరుకునేది అది ఇక్కడ అనేది. అన్నదానం అనేది ప్రతి సోమవారం అయ్యేది. పురాణాపుల దగ్గర ఉంది ఇప్పటికీ ఆ గుడి, చాలా ఓల్డ్ గుడి అది. ఆ బ్రిడ్జ్ ఎంట్రీ కాగానే గుడి ఉంటుంది, ఇటు పక్కన శివాజీ మహారాజ్ది ఒక స్టాట్యూ లాంటిది మధ్యలో ఉండి ఆ పక్కనే గుడి. అన్నదానం అయ్యేది అక్కడ. లైన్లో తినేసి అన్నం తిన్నా కూడా దాని పక్క నుంచి శవాలు కూడా వెళ్ళేది ఆ రోడ్ ఎప్పుడు. అక్కడ ఒక ఘాట్ ఉంటుంది, ఘాట్ మీద శవాన్ని పెట్టేవాళ్ళు. అయితే ఈ శవాన్ని చూసిన ఈ తరుణము, ఆ శివుడిని కూర్చున్న తరుణం చూడడం బాగా మనసుని ఇబ్బంది పెట్టడం. అదేంటి ఇక్కడ దేవుడే ఇక్కడ దేవుడే, అయితే ఇక్కడేమో ఆనందంగా కొత్త బట్టలు అలంకరణలు, ఇక్కడేమో ఏడుపులు మర్యాదలు లేకుండా మనుషులు కోల్పోయిన దుఃఖం. ఆ వ్యత్యాసం మనిషిని చాలా ఇబ్బంది పెట్టడం. అలా వచ్చిన తరుణం శివపురాణాన్ని బాగా చదివేవాడిని. ఒక 12 సంవత్సరాల ఈ సాధనలో శంకర 47 రోజులు మాలేసేవాడిని. 47 రోజుల్లో శివపురాణాన్ని కంప్లీట్ చేసేవాడిని. ఓకే. 47 డేస్ మనం ఇప్పుడు ఇయర్లీ మండల దీక్ష చేస్తాము. మండల దీక్ష చేయగానే ఏంటంటే బుక్ కంప్లీట్ చేసుకోవాలి, ఇది ఒక తంతు, అంటే టైం స్పెండ్. అలా చేస్తూ 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 ఉద్యోగాన్ని మెల్లిగా వదిలేశాను, కుదరతలేదు. ఇంట్లో కొంతమంది అడిగారు కూడా, నేను ఉద్యోగం 1,50,000 జీతాన్ని వదిలి ఇప్పుడు ముందుకు పోతే కష్టం కదా, అది ఇదన్న బాధలు. ఆ తర్వాత ఏం చేసాం, మెల్లిగా ఆధ్యాత్మికంలో గురువు సాధనకి వెళ్ళాం. గురువులను చేరితే గురువులు అన్నారు, కారణం చేత ఇక్కడ దాకా రావాల్సిన అవసరం నీ వల్ల ఉంది,
నీవు మాట్లాడిన ప్రతి మాటలో ధర్మమే గెలవాలి అన్న నీ యొక్క కోరిక ఈ జన్మ ఫలితమైతే కాదు, ఏదో జన్మలో ఏదో రుణానికి నీవు అడ్డుపడి ఉండడం చేత ఈ విధంగా ఎన్ని కష్టాలు చూసి చేరావు కదా అన్న ఆ సాధన ముఖ్యమైనది. దాంట్లో మేము గెలిచాము. గెలిచిన తర్వాత పెట్టిన పేరే శివరుద్ర. మొదట నా పేరు వచ్చేసి నరేష్. ఆ పేరు నుంచి బిరుదు ఇచ్చింది శివరుద్ర. అంటే ఈ 3 బొట్లు పెట్టి మధ్యలో నామం పెట్టి మనం చూస్తాం సాధువులకి అఘోరాలకి పెట్టే బొట్టు కదా, అలా పెట్టిన ఆ పేరు ఇంకా నేను వెనక్కి తీసుకోలేకపోయాను. చాలామంది వస్తారు, అమ్మలు 150 మంది 200 మందిని కలుస్తాను నేను. అందరికీ సంసారం ఒక జీవితం, ధర్మం, ఆస్తి, అంతస్తు వివరణలో ఇందాకే నేను ఫోన్లో మాట్లాడేది కూడా ఒక పోలీస్ స్టేషన్ సంబంధించింది ఒక భక్తుడిదే. భార్యాభర్తల గొడవ విషయంలో కొట్టుకున్నారా తిట్టుకున్నారా అనే విషయం పక్కన పెడితే అభం శుభం తెలియని 2 బిడ్డలని నీవు దూరం పెట్టేస్తే మరి వారి భవిష్యత్తుకి ఎవడు బాధ్యత? ఇది ముఖ్యమైనది కదా. వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ నేనే తీసుకుంటున్నా. ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఎఫ్ఐఆర్ అవ్వడం అనేది జరిగితే మిత్రమా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోవడం అనేది కాదు, ఇంకా కోర్టు. అయితే ఎఫ్ఐఆర్ ఎందుకు జరగాలి అని నేను పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోవాలి, 10 మందిలో పంచాయతీ పెట్టాలి కదా. ఇలాంటి వివరణలు గెలిచినదే ఈ శివరుద్ర మనం చేసిన సాధనలో విలువ. సమాజానికి నేను తెలవడానికి ఏంటంటే అందరి వల్లే సాధకులు అఘోరాలైనా ఇంకెవరైనా కూడా ఒక వివరణ ఉంటుంది కదా, దాంట్లో సాధించిన అర్హతనే ఈ శరీరం శంకర. అదే గురుగారు, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే శివరుద్ర అని చెప్పని మీకు ఎలా అయితే నామకరణం జరిగిందో నరేష్ అనే నామకరణం నుంచే, అయితే శివరుద్ర అనేటప్పటికీ ఆ రుద్ర అనేటప్పటికీ ఆయన ఆగ్రహంతో ఉన్న అవతారంలో కానీ ఆ సంబంధించిన ఆ పేరు అనేది మరి అటువంటి చాలా మందికి కూడా పెట్టకూడదని చెప్పనే అంశం కూడా నడుస్తుంది. ఎందుకంటే రుద్ర అనేది అంటే ఆయన ఆగ్రహంతో ఉంటారు. ఇప్పుడు మనుషులకి ఇప్పుడున్న వాళ్ళకి పెడితే ఏంటంటే ఆ పేరు పెడితే ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ఆగ్రహంతో ఉంటారు, ఆలోచించే శక్తి అనేది తక్కువ ఉంటుంది అని చెప్పనే విషయం మీద అంటారు. మరి మీకు ఎలా వచ్చింది రుద్రాన్ని? ఆలోచన శక్తి పరమాత్ముడు ఇచ్చిన పరమాజ్ఞ వరప్రసాదం. అది ఏ విధంగా మీరు చెప్పగలడు? మహానీయుడు మహాముఖండికే శివరుద్ర అని పేరు ఉన్నప్పుడు మరి ఎలాంటి రౌద్రాన్ని చూపించి మానవులను ఇప్పటివరకు చంపాడు? ఎవరిని చంపలేడుగా. ముక్కంటి మహానీయుడు 3 కన్నులు ఇంకా తెరవలేడుగా. 3 కన్నులు తెరవకుండానే ఈ సృష్టి ఇంత ఆర్భాటం చేస్తే మరి 3 కన్నులు తెలిసిన తర్వాత ఎంత ఆర్భాటం చేయాలి? మరి పేరుకి మీరు అన్నదానికి ఎంత రౌద్రం, రుద్ర అన్న పేరుకి రౌద్రానికి చాలా వ్యత్యాసం ఉంది. శివకేశవుడు నారసింహుడు ఏం చేస్తాడంటే 7వ ఏట భక్త ప్రహ్లాదుడు భూమండలానికి వచ్చి తండ్రి యొక్క ఆ రాక్షస తత్వాన్ని ఆలోచన చేసినప్పుడు నారసింహుడు ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడున్నాడు నీ హరి అని అంటే హరి ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు వస్తాడు కదా. అప్పుడు నారసింహుడు చేసిన ఆ యొక్క కోపం శివుడు కనిపించేలా చేశాడు. అంటే ఆ ఆగ్రహం చాలా బలమైనది. దాన్ని ముల్లోకాధిపతులలో అందరూ దేవాది దేవతలు వచ్చేసి నారసింహ శాంతి శాంతి అన్నప్పుడు కూడా ఆపలేకపోయారు ఆయన రూపాన్ని చూసి. మహానీయుడు మహాముక్కంటి అప్పుడు వచ్చి పెట్టిన బిరుదే కేశవ. అంటే నరసింహస్వామి యొక్క పేరు ఇంకొకటి కేశవుడు. అంటే శివకేశవ అనేది శివుడి పేరే. ఇప్పుడు కేశవుడు అని చెప్పేసి మరి మనం శ్రీకృష్ణుడిని అంటాము, నారసింహుడిని అంటాము, విష్ణువుని అంటాము కదా. ఈ బిరుదుకు మరి ఆయన పెట్టిన ఆగ్రహానికి కేశవ అని ఎందుకు పెట్టాడంటే ఆయన కేశఖండాలను వదిలిపెట్టి అప్పుడు ఆయన సింహరూపాన్ని వదిలిపెట్టి ఆయన చేసిన ఆ నాట్యం, ఆయన చేసిన ఆ కోపానికి శివుడు వచ్చి నాట్యం చేశాడు. నాట్యం చేసినప్పుడు ఈ హెయిర్ ఇలా తిరుగుతూ ఎగురుతూ ఉన్న సమయంలో నారసింహుడు ఆయనని పెనవేసుకొని చెప్పాడు, ఇకపై నహాంతటి ఆగ్రహాన్ని చూపించినందుకు నీకు నేను ఇస్తున్న బిరుదు కేశవుడు. మళ్ళీ నారసింహుడు ఏ రోజు మీకు కోపంతో కనబడ్డాడు? ఆ తర్వాత లేదు, ఎక్కడ కనబడలేదు. నా తండ్రి నారసింహుడు. పేరుకు మీరన్న కారణానికి చాలా వ్యత్యాసం. సందర్భంగా దేవాతి దేవతలకి ఉగ్ర రూపాన్ని ఎత్తి రౌద్రంగా రుద్రుడు అయిపోతున్నారు. కానీ ఆ రుద్రుడి అనుమతి లేనిది మరి భక్త ప్రహ్లాదుడు పుట్టాడా? ఆ రుద్రుడి అనుమతి లేనిది నారసింహుడు ఆ స్తంభంలో పుట్టాడా? కాబట్టి ఏంటంటే ఒక వివరణకి వెళ్తే మిత్రమా, ఎవరైతే రాక్షస సంహారణం చేసేసి వివరణ తీసుకొని వెళ్తాడో మీరు చూసండి, హిరణ్యకశ్యపుడు వచ్చేసి ఒక జన్మలో ఆయన మహా ప్రీతికరమైన భక్తుడు విష్ణువుకి. 7 జన్మలలో నన్ను నీకు రాక్షసుడి జీవితాన్ని ఇచ్చే అనుమతి వచ్చింది నాకు అని అంటే ఈయన ఏమంటాడంటే 7 జన్మలలో చేసే పాపాలన్నీ నాకు 3 జన్మలలో ఇవ్వండి అని అంటాడు. కుంభకర్ణుడు కూడా ఈయననే. ఆయన జన్మ అనుభవించి అక్కడ చేస్తాడా, ఇక్కడ ఈ విధంగా చేస్తాడు, ఇలా చనిపోయిన తర్వాత చేరుతాడు. అంటే మీరన్న పేరుకి నేను ఈ యొక్క వివరణ ఎందుకు ఇస్తున్నానంటే రౌద్రం అనేది పరమాత్ముడు తప్పితే మానవ శరీరం ఎత్తిన వాడికి కోపం అస్సలు రాదు, రాకూడదు. వస్తే ఈ దేహానికి విలువ ఉండదు. ఏమిత్రమా ఇప్పుడు ఇన్ని 1100 రుద్రాక్షలు వేసుకొని ఒళ్ళంట విభూతి రాసుకొని నేనే కోపంగా ఉంటే మరి నన్ను నమ్మి నాయన అని అమ్మ అని కొడుకు అని వచ్చిన ఒక అక్క, ఒక చెల్లి, ఒక ఇల్లు, ఒక సౌభాగ్యవతి, ఒక అమ్మ మరి నా దగ్గరికి వచ్చి వారి బాధని ఎలా చెప్పగలుగుతుంది? పేరు పరమాత్ముడిది, ఊరు మాత్రం మానవుడిదే. బాగా గుర్తుపెట్టుకోండి, శరీరం అంతా పరమాత్ముడు ఇచ్చిన అనువే.
తల్లి గర్భంలో పుట్టి అబ్రబ్రహ్మలోకాన్ని ఏలి బ్రహ్మ రాసిన రాతలో పరమాత్ముడి ఆజ్ఞలో శ్రీ మహావిష్ణువు ఇచ్చిన ఈ సౌందర్యమైన శరీరాన్ని అలంకరించి కూర్చుంటున్నాం. శివభక్తులకి దేహంతో పని లేదు, దాన్ని విభూది రాసుకున్నా సరే మట్టి రాసుకున్నా సరే భక్తే. శరీరానికి భక్తికి చాలా తేడా ఉంది శంకర. మీరు అన్నట్టుగా పేరు రౌద్రం, నాకు చాలా కోపం ఎక్కువ, కానీ సమస్య పరిష్కారానికి చూపించే కోపం, సమస్యని వినడానికి చెప్పిన కోపానికి చాలా తేడా ఉంది. ధర్మం అనేది జరిగిన తర్వాత అధర్మం జరిగిన దగ్గర నీ కోపం పనిచేస్తుంది. అంతేగాని నువ్వు సమస్య వినకుండా అక్కడ వివరణని చేయకుండా నువ్వు కోపపడితే మరి నువ్వు మూర్ఖుడు అవుతావు. రౌద్రం ఎలా అవుతుంది? ఆ రౌద్రానికి మరో పేరు రుద్ర అవుతాడు. ఆ రుద్రతో శివరుద్ర ఎలా అవుతాడు? ఆ శివుడు లేనిది ఈ రుద్రులు ఎక్కడ? అంతా అని వివరణ ఏంటంటే, మానవ జన్మ ఎలాంటిదంటే మిత్రమా, ప్రతి క్షణం ఒకలాగా ఉంటే నిజంగా ఈ శరీరం వృధానే. ఒక ఆడపిల్ల పరిస్థితి దగ్గరికి వచ్చింది అని అంటే నువ్వు నిజంగా రౌద్ర రూపం ఎత్తకపోతే మరి అవతల వ్యక్తి ఎలా మారుతాడు మరి? అవునా కాదా? ఇప్పుడు భార్యాభర్తలు గొడవకు వచ్చారో లేకపోతే అమ్మ కొడుకులు గొడవకు వచ్చారో అని అంటే ఇద్దరి మధ్యలో న్యాయం చేయడమే రౌద్రం. ఇద్దరిని అన్యాయం చేసి ఈవిడ దగ్గర ఆవిడ దగ్గర దోచేసుకుంటే నువ్వు అన్నట్టుగానే ఈ కోపానికి అర్థం ఉండదు. నేను వేసుకున్న ఒక సాధారణమైన దొంగ స్వామిని అవుతాను. రుద్ర అన్న పేరు కారణం చేత పరమాత్ముడు ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా వచ్చింది. మీరు చూడండి నక్షత్ర తిథులు ఎలా ఉంటాయంటే మిత్రమా, ఒక బిడ్డ పుట్టగానే మనం పురోహితుని కలుస్తామా, ఇవన్నీ పేర్లు ఆ మీద నుంచి బండిరా వరకు పెట్టాలని చెప్తారు కదా. ఈ తరుణం ఆ పురోహితుడు కనిపెట్టిందా శంకర? ఎవరు కనిపెట్టారు? ఒక మహానీయుడు, ఒక ఋషి కనిపెట్టాడు. ఆ ఋషికి ఎవరు చెప్పారు ఇది కనిపెట్టమని? అంటే ఆయన కారణం చేత పరమాత్ముడిని కోరినప్పుడు, వరం ఇచ్చినప్పుడు, లేకపోతే ప్రత్యక్షమైనప్పుడు కలలో కానీ ఇలలో కానీ డైరెక్ట్గా ఇంట్లో వచ్చి కూర్చొని చెప్పడం ద్వారా ఆయన నక్షత్ర తిథులు 188 నక్షత్రాల్లోనే చెప్పాలి. ఏ తారాబలం ఎక్కడుంటుంది ఏది అని రాసినదే ఈరోజు చదువుతున్నాము. కానీ గత 100 సంవత్సరాలుగా మనం రాసిన ఇతిహాస పురాణాలు మీరు చూపించండి, శాసన గ్రంథాలు ఎక్కడున్నాయి? రాసినే ఫాలో అవుతున్నామే కానీ మన చేతిలో ఏదన్నా రాసి ఉన్నది మనం ఈ రోజు కనిపెట్టి చూపించగలిగామా ఈ సమాజానికి? గత 30 సంవత్సరాల నుంచి మనం రాస్తుంది ఒకటి యూట్యూబ్, గూగుల్, అది కూడా ఎవడో పెట్టిన దాన్ని చూస్తుండమే కానీ మనము క్రియేట్ చేసింది లేదు ఇక్కడ. అంటే వీఆర్ ఓన్లీ ట్రెండ్ ఫాలోవర్స్, వీఆర్ నాట్ సెట్టింగ్ ట్రెండ్. ధర్మ రక్షణలో నీవు అడిగిన ఈ ప్రశ్నకి జవాబు ఏంది అని అంటే, ఇంకా మనము మన పూర్వజన్మలో మన పూర్వీకులు మన పెద్దలు మనకు పెట్టిన ఆ క్షమాభిక్షనే ఈ రోజు అనుభవిస్తున్నామే కానీ మనము క్షమాభిక్ష పెడితే వాళ్ళు అనుభవించే తీరు ఇంకా లేదు. ధర్మం ధర్మం ధర్మం, ఇది ఎవరో చేసిన పుణ్యమే ఈరోజు ధర్మం. నీవు పుణ్యం ఎప్పుడు చేస్తావు? పాపాలే చేస్తున్నావు. 6 సంవత్సరాలు ఉన్న ఆడబిడ్డని మనము రోడ్డుపైకి తీసుకొచ్చి మృగాల్లాగా అనుభవిస్తున్న ఈ సమాజంలో ఏ ధర్మం గురించి మాట్లాడతాడు? ఒక శివరుద్ర వచ్చి ఆ పరమాత్ముడు ఆజ్ఞ తీసుకొని ఇక్కడికి వచ్చి మనం మాట్లాడితే మమ్మల్ని పక్కకి వెళ్ళమయ్యా అని అంటున్నదే ఈ మానవ లోకం. మరి గుడి దగ్గర కూర్చుంటే భిక్షాటన చేస్తుంది, రోడ్డు మీద నుంచుంటే పక్కకు జరగంటున్న ఈ సమాజానికి ఏ ధర్మాన్ని అందిస్తాడు ఈ శివరుద్ర? ఆ శివరుద్ర ఆజ్ఞతోని ఆ రౌద్ర రూపాన్ని ఎత్తుకొని ఎక్కడ మాట్లాడతాడు? తప్పకుండా గురుగారు, ఖచ్చితంగా. అయితే మీరు ఏ విధంగా చెప్పారో ధర్మం గురించి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఏదైతే మన ఈ పంచాంగాలు కానీ నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఏ విధమైతే పరిగణలోకి వచ్చినాయో వాటిని అనుసరిస్తూనే ఇప్పుడు ప్రజలు కూడా నడుస్తున్నారు. కానీ ఇక్కడ వాటిని ఉపయోగించుకుని కూడా చాలా అంటే చాలా తప్పులు కూడా జరుగుతున్నాయి. అవి మీ వరకు కూడా వచ్చి ఉంటాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పటికీ కూడా అది ఒక పెద్ద బిజినెస్ మార్కెటింగ్ కూడా జరుగుతుంది. దానిపైన మరి మీ ఉద్దేశం ఏంటి? అది దేని చెప్పలేరు మీరు. దానిపైన అన్నారు కానీ ఇప్పుడు ఒక జాతకాన్ని చూపిస్తారు. ఒక వ్యాపారం అనేది, ఒక సాధువులు చెబుతున్న జాతక బలం మీద వ్యాపారం అనేది లక్షలు కూడగొడుతున్నారు అనేది నిజమైన అఘోరా సాధకుడు 12 సంవత్సరాల విద్య శంకర. 12 సంవత్సరాల్లో మనం మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా వక్రీకరించి నాలాంటి సాధువులకు పెట్టిన పరీక్ష. ఇప్పుడు 12 సంవత్సరాలు ఒక విద్యలో నీవు గురు పరీక్షను సాధించినప్పుడు 12వ సంవత్సరం నేనేం చేస్తారు? నాయన నువ్వు ఈ ధర్మ కార్యక్రమాలకి ముందు వెళ్ళాలి అని చెబుతారు. మనం ఏం చేస్తాము? లాభాన్ని నష్టాన్ని పక్కన పెట్టి ధర్మాన్ని కాపాడాలి. ఇది క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ అనుకుందాం. ఒకవేళ క్లాస్లో యావరేజ్గా పాస్ అయిన వాళ్ళు ధర్మం గురువు అంటే ఫస్ట్ క్లాస్ అతన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు నీవన్న అధర్మ కార్యక్రమాలు చేస్తున్న ఆ సాధువులంతా వాళ్ళు ఫెయిల్డ్ మీరన్న స్టూడెంట్స్. వీళ్ళకెందుకు స్వామి మరి అలా ఎలా? మీరన్నా ఒక 12 సంవత్సరాల గురు విద్యని సంపాదించిన వాళ్ళు ఫెయిల్ కూడా అయ్యారు. అయిన తర్వాత మరి వాళ్ళు ఈ ఎలాంటి అరాచకాలు, ఇలాంటి ఆడపిల్లలు, ఇలాంటి డబ్బుల విషయంలో ముందుకు ఎందుకు వెళ్తున్నారు? వ్యాపారాల్లో లక్షలు తీసుకుంటున్నారంటే వాస్తవికత జీవితాన్ని నమ్మకుండా అవాస్తవికతం, వీళ్ళంతా మూఢ నమ్మకాల్లో ఉన్న వాళ్ళు మోసపోయారే కానీ నమ్మకం ఉన్నవాడు మోసపోలేడు. ఒక పాము వచ్చేసింది కలలో. పాము కలలో వచ్చిందంటే ఆదిశేషుడు వాసుకి అంటే వీరిద్దరే తల్లిదండ్రులు. పాము వచ్చేసి రేణుక ఎల్లమ్మ తల్లి. అదే పాము వెంకటేశ్వర స్వామి సరత శివుడి మెడలో ఉంటుంది. ఈ తరుణం వదిలేసి పాము రాగానే నీకు ప్రమాదం ఉంది, శత్రువులు వస్తుందని చెబుతున్నారు. ఆ దోషంలో వచ్చిందే మీరన్న ఈ మూఢనమ్మకం.
ఆ దాన్ని తెలుసుకొని గురువే ఇక్కడ దారి తప్పిస్తూ ఉంటే ఈ గురువుని నమ్మి వచ్చిన వాళ్ళు ఇంకా దారి తప్పిస్తున్నారు. ఇక్కడ వెన్నుపోటు ఏంది? ఇక్కడ నీవు ఒకడు మోసం చేస్తే మోసపోతున్నావు అని అంటే నీవు అమాయకుడు అని. రెండోది, నీకు తెలిసి తెలియక నీకున్న పరిస్థితుల బట్టి అవతల వ్యక్తికి నీవు సరెండర్. ఈ సరెండర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే నీ బలహీనతలు చెప్పడం వల్ల. నీ బలహీనతలు నిన్ను కట్టుకున్న మొగుడికి చెప్పాలి, లేకపోతే ఇంట్లో నిన్ను కన్నా అమ్మ నాన్నకు చెప్పాలి. కానీ ఎవరో ఒక అతను అనామికుడిగా కనబడిన వ్యక్తికి ఎందుకు చెప్పాలి శంకర? నిజమైన గురుస్థానం కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడి ఆ కాళ్ళని నీ కళ్ళని ఒకే స్థితిలో చూసి అమ్మా నా తల్లి మరి ఈ ధర్మం ఈ విధంగా మాట్లాడే వాళ్ళని. ఆడదానితో మాట్లాడేటప్పుడు ఒక మాట, మగవాడితో ఒక మాట మాట్లాడే ఆ తరుణాన్ని అమ్మలు ఎందుకు గమనించట్లేరు? బలహీనత. ఈ పురుషుడు ఎందుకు గమనిస్తలేడు? బలహీనత. ఇప్పుడు 4 మంచి మాటలు మాట్లాడగానే ఈ విద్యకు అర్హత రాదు శంకర. 4 పనులు వెళ్ళేసి 4 ఊర్లను బాగు చేసినప్పుడే కదా కారణం చేత అవుతాం. మోసం ఎవరు చేస్తున్నారు మీరు బాగా గమనించండి. విద్యా అర్హతకి ఒక హోమాన్ని చేయగలిగిన వాడు మంత్రం చదివితే సరిపోదు. హోమానికి సంబంధించిన ఫలితం ఇవ్వగలగాలి. అవును. ఈ ఫలితం రాని హోమం ఎందుకు శంకర? బాగా గుర్తుండి. హంగు హరబాటం చేసి నువ్వు పందిరేయగలుగుతావు, ఇల్లు అలకగలుగుతావు. పండగని చేయాలి అని అంటే మరి ఆ రోజు ఆ నక్షత్రం ఆ తిథి కలిసి వస్తేనే పండగ అవుతుంది. అవునా కదా మిత్రమా? మోసపోతున్నారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు వాళ్ళని మోసం చేస్తున్నారు. కానీ నిజమైన బుద్ధి విద్య ఉన్నవాడు మోసపోతలేడు. బాగా గమనించి చూడండి. ఈసారి మనం మళ్ళీ ఒకసారి మనం ఒక టెస్ట్కి వెళ్దాం. మళ్ళీ 45 days తర్వాత వద్దాము. కొంతమంది వ్యక్తులు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారని అంటే ఎక్కడో ఏదో జరిగినది నాకు ఇప్పుడు ఆయన నా కాళ్ళకాడికి రావాలి అని అంటాడు. మరి ఆయన నీ కాళ్ళకాడికి ఎందుకు రావాలి అని నేను అడిగితే ఆయనకు పెళ్ళి అయిపోయింది, నన్ను మోసం చేశాడు. ఎప్పుడు మోసం చేశాడు? ఒక 6 సంవత్సరాలు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అమెరికాలో, లండన్లో. ఎవరితో ఉన్నాడు? పెళ్ళి అయిపోయింది గురూజీ, 2 బిడ్డలు ఉన్నారు, బాగుంటున్నాడు. వాడు బాగుండకూడదు. ఆయనని బాగుండని అన్నవాడే నిజమైన గురుద్రోహి. ఏందమ్మా ఇంత నన్న జ్ఞానం ఉందా? నీకు ఇల్లు సంసారం ఉండి నువ్వు ఒక జీవితము, ఆయనకు ఇల్లు సంసారం ఉండి ఒక జీవితం ఉంటే ఎక్కడో ప్రేమించిన వాడు 6 సంవత్సరాల క్రితం లండన్ వెళ్ళిపోయిన వాడిని హైదరాబాద్కు రప్పించమని అంటున్నావే అని చెప్పి తిట్టినవాడు కదా నిజమైన వాడు. అలా తిట్టినవాడు ఏమవుతాడంటే యథార్థాన్ని వాదించిన వాడు లోకానికి విరోధి అవుతాడు. ఇక్కడ అలాంటి వాళ్ళు మన దగ్గరికి ఏమంటారంటే ఆయన అసలు చెప్పటం లేడు, ఆయన కోపం ఉంది అని అంటాడు. ఇప్పుడు ఇలాంటి విషయాలు చెప్పకుండా అవునమ్మా దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు ఇవన్నీ తీసుకురా అంటే ఈవిడ ఉన్నాయన్ని దారబోసి తెస్తుంది కదా, ఆయన గారి దగ్గర మోసపోతుంది కదా, ఈయన గారు మళ్ళీ కాంటాక్ట్లకు రారు, వీళ్ళు దొంగలు. అలాంటి వారిని నమ్ముతుందంటే మొదట ఈవిడకి బుద్ధి అనేది లేదు కదా అని అర్థం. ఇక్కడ 50% గురువుది పొరపాటు ఉంటే అక్షరాల 50% అవతల వ్యక్తిది ఉన్నది. ఇక్కడ మా దగ్గరికి వచ్చే వాళ్ళు చిన్న కుటుంబాలు శంకర. ఒక 500 అడిగి ఒక పూజా వివరణకు పోయినా కూడా అంతా మీరే చూసుకోండి స్వామి అని అంటారు. అదే వచ్చిన కుటుంబాలే ఈరోజు ఈ శరీరానికి విలువ. మీరు మొదట నన్ను అడిగారు అన్ని ప్రశ్నలకు మన దగ్గర జవాబులు ఉంటున్నాయని విన్నాం శంకర అని అంటే అన్ని ప్రశ్నలకు కాదు మిత్రమా జవాబులు ఉన్నది కుటుంబానికి సంబంధించి. ఇప్పుడు ఉన్నదే కుటుంబం సర్వం కదా, ఆ సర్వమే ఆ కుటుంబం కదా, ఆ 4 గోడలు కదా, ఆ 4 గోడలు చదవగలిగినాం కాబట్టి ముల్లోకాధిపతి యొక్క ఆశీర్వాద బలం మనపై ఉన్నదని అర్థం. నువ్వు సమాజాన్ని చదవాల్సిన అవసరం లేదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ పిల్లల్ని చదివితే నీ వంశాభివృద్ధికి నీవే తీసుకెళ్ళిపోతావు కదా. ఇది ముఖ్యమైనది. చదువు అనేది పుస్తకాల్లో ఉంది, జ్ఞానం అనేది నీ యొక్క శరీరంలో ఉంది. మరి శరీరానికి పుస్తకానికి తేడా ఎంత ఉంది శంకర? పుస్తకాలు చదివిన వాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆ క్లాస్ ఫస్ట్ నువ్వు ఎక్కడో ఉపయోగించాలి. మరి మంచి పనిగా కదా. అవును, మీరు అన్నట్టుగా గురువులు మోసం చేయట్లేరు. ఇక్కడ గురువుని ఆశ్రయిస్తున్న వాళ్ళు పొరపాట్లో ఉన్నారు. అక్షరాల అది నిజమే కదా. అవును, నేను కూర్చున్నాను ఈ శరీరాన్ని వేసుకొని, నన్ను నమ్మాలి అని అంటే నాతో మంచి పని చేసినప్పుడు నా గురించి నువ్వు నలుగురిని ఎంక్వైరీ చేసుకొని ఆ ప్రతిఫలాన్ని చూసి నువ్వు రావాలను. ఈ హంగుహర్పాటం వేసుకొని చుట్టుపక్కల పెద్దగా నేను ఆశ్రమాన్ని పెట్టేసేసి అన్నదానం చేసేస్తున్నానంటే మిత్రమా, గూడుపుటానం దేవదాసి అనే ఒక కార్యక్రమం ఉండి ఆడపిల్లని పైశాచికతంగా అనుభవిస్తున్న ఒక సినిమానే తీశారుగా. మరి రుజువులు లేని సినిమాలు అవి. మరి ఇంకా ఎందుకు ఈ సమాజంలో మనం పోతూ ఉన్నాం శంకర? రుజువులున్నా కూడా మనం వీటిని ఒప్పుకోరం. రజాకారులు మొన్న మీకు వచ్చింది కదా, అది అప్పట్లో జరిగిందే వచ్చింది, మనమైతే క్రియేట్ చేయలే కదా. మరి అంత ప్రత్యక్షంగా ఉన్నా ఇంకా ఎందుకు వై సొసైటీ అంటే స్టెప్ అగైన్ అండ్ అగైన్ అలానే ఎందుకు చేస్తున్నాం అని అంటే ఇంకా మన యొక్క మానసిక స్థితి శారీరకమైన స్థితికి చాలా వ్యత్యాసం. స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాం రైల్వే ట్రాక్ లాగా, కానీ ఒక డెస్టినేషన్లో ఆగట్లేదు. ఇంకా ఇవి డెస్టినేషన్లో ఆగిన రోజే మీరు అన్నట్టుగా గురువులందరూ నిజంగా గురువులు అవుతారేమో. ఖచ్చితంగా గురుగారు, రైట్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికీ కూడా చాలా అంటే చాలా దీనికి అంతు చెక్కని సమస్య. ఇది కూడా ఎలా అంటే పాపాలు పుణ్యాల గురించి మాట్లాడతారు. ఎవరు మొదలు పెట్టినా కానీ పాపాలు పుణ్యాల గురించి, నువ్వు చేసిన పాపం ఈ జన్మలోనే నువ్వు అనుభవిస్తావు, నువ్వు చేసిన పుణ్యం ఈ జన్మలోనే అనుభవిస్తావు అని చెప్పని దీని గురించే మాట్లాడతారు ఎవరు చూసినా. కానీ నా సందేహం ఏంటంటే గురుగారు, 7 జన్మలో చేసిన పాపం అంతా కూడా మనం వెంటాడుతూనే ఉంటుంది, అది మనం క్యారీ చేసుకుంటూనే వస్తామని చెప్పని కూడా అంటారు. అయితే ఇక్కడ అనుభవిస్తాం అని చెప్పని అంటారు,
ఆ జన్మల పాపం మనం వెంటాడుతూనే ఉంటుందని చెప్పని అంటారు. అసలు నిజంగానే పాపాలు, పుణ్యాలు అని చెప్పని ఉన్నాయా? మనం నిజంగానే అనుభవిస్తున్నామా? వస్తాం. 7 జన్మలు అనే విషయం ఒక భార్య, ఒక భర్తకి, ఒక ప్రేమికురాలికి, ఒక ప్రేమికుడికి తప్పితే హ్మ్. అందరికీ రాదది. అన్నలకి, తమ్ముళ్ళకి రాదు. ఒక భార్య మాత్రమే ఒక భర్తని 7 జన్మలకి నీవు నాకు నిండుగా సౌభాగ్యాన్ని ఇవ్వగలిగిన ఒక మనిషివై, ఈ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాననేది కేవలం ఒక ఆడ, ఒక మగ, అది కూడా భార్య, భర్తల మధ్యలోనే ఉన్నది వరం. ఒక శరీరానికి లేదు 7 జన్మలు. హ్మ్. ఒక బంధుత్వానికి, ఒక బంధానికి ఉంది. అదే సౌభాగ్య బంధం. భార్యాభర్తలకే ఉంది శంకర. ప్రేమికులకు మాత్రమే ఉంది. మీరన్నట్టుగా ఒక జన్మ ఒక మనిషి 84 సార్లు ఎత్తగలడు. శాసన గ్రంథాల్లో రాసి ఉంది. 84 జన్మలు నీ మానవ శరీరాన్నే ఎత్తుతావు. నువ్వు గొప్పవాడివా, పుణ్యాత్మమా, పాపమా అనేది పరమాత్ముడి నిర్ణయం. ఇంకొక విషయం ఇక్కడ ఏం మాట్లాడుకొచ్చామంటే, పుణ్యం అనేది, పాపం అనేది ఎందుకు ఈ విధముగా గత జన్మతోని పోల్చి వస్తూ ఉంది. కారణం చేత ఒక పురుషుడు పుట్టాడు అనంటే నీకు, నీ తండ్రి, ఆ తర్వాత ఆయన తండ్రి, ఆ తాతలు, ముత్తాతలు ఎక్కడ ఆ పాపం పుణ్యాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ మనము ఇంటి యొక్క పేరు గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి శివరుద్రకి ముందు ఇంటి పేరు ఉందనుకుందాం శంకర. ఆ పేరు వచ్చి ఎవరిచ్చారు? గురువు గారు ఇచ్చారు. ఇప్పుడంటే గురువులకి విలువ లేదు, కానీ పూర్వం వచ్చేసి ఆశ్రమాల్లో ఫలానా విశ్వామిత్రుడి యొక్క శిష్యులు, వాల్మీకి శిష్యులని, ఇలా దక్షుడి యొక్క శిష్యులని పేరుండు. అంటే మీ యొక్క వంశం వచ్చేసి దక్షుడి యొక్క వంశం అవుతుంది. రాను 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 అంటే మీరు ఎవరికి తాలూకా? మేము దక్షుడి తాలూకా. ఒకప్పుడైతే ఎన్ని ఊర్లు లేవు కదా శంకర. ఒకే దేశం భారతదేశం, ఇంకా ఏ దేశాలు లేవు. అలాంటిది ఉన్న ఆ తరుణంలో ఒక పేరు పెట్టి వచ్చినది. అయితే నీ గురు విద్యని నీవు సక్రమంగా పాటించగలిగిన వాడివైతే గురువుని సంపాదించిన ఒక స్థాయి అవుతుంది. అదే గురువు ఇచ్చిన ఆ విద్యని తీసుకెళ్ళి నీ యొక్క సొంత లాభానికి వాడి పాపపుణ్యాల వైపు తీసుకెళ్తే మరి నీవు ఒక న్యాయాన్ని పాటించాల్సిన స్థాయిని అనుభవించి వచ్చేసి మరి అన్యాయాన్ని ప్రేరేపిస్తూ నిన్ను చేరి వచ్చిన వాళ్ళని అన్యాయంగా వెన్నుపోట్లో లేకపోతే ఇంకా సొంత లాభం చేసుకొస్తూ వస్తే ఆ పాపాన్ని ఎవరు అనుభవిస్తారు? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం చాలామందికి తెలవాల్సింది. ఇప్పుడు నీవు నేను ఇద్దరం తలబడ్డామే అనుకుందాం శంకర. నీవు నన్ను, నేను నిన్ను ఒకటి కొట్టుకున్నాం. మన ఇద్దరికి దెబ్బ తగలదు. అదే నేను ఒక చిన్న దెబ్బ నీ బిడ్డల్ని కొట్టానే అనుకోండి, నీవు నన్ను పొడి చేస్తావు నెక్స్ట్ క్షణం. అంటే నీ రక్తానికి ఉన్న విలువ ఏమైనా చేయనిస్తుంది. ఇక్కడ జరిగింది కూడా అదే పొరపాటు. పరమాత్ముడు ఇచ్చే ఆజ్ఞ నీవు చేసిన న్యాయం అన్యాయం అనేది ధర్మాల్లో రాసి ఉన్నది అంటే నీకు పుట్టిన బిడ్డలు రక్త రూపాన చూపిస్తున్నప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న అనువనువే ఈరోజు నీవు పడుతున్న మనోవేదన. అదే మీరన్న పాపం. నీ బిడ్డలకు పడిన శిక్షలు శంకర, నిన్ను వేధించే ఆ వేదన శాస్త్ర గ్రంథాల్లో కూడా చోటలేదు. మీకు తెలుసా శంకర, ఒక స్త్రీ ఏడుపుకి ఇంతవరకు ఒక అక్షరం ముక్క రాసిన మునగాడు కానీ, వీరుడు కానీ, ఒక ముని ఈశ్వరుడు కానీ లేడు. ఈశ్వరుడు సైతం రాయలేడు. ఒక స్త్రీ ఏడుపుకి ఎందుకు ఆ విలువ ఉంది? మీరు ఎప్పుడైనా రాసి చూసారా? ఎప్పుడైనా చదివి చూడారా? ఎక్కడ యూట్యూబ్లో, గూగుల్లో కొట్టినా రాదు ఒక స్త్రీ యొక్క ఏడుపు. ఎందుకు రాదు అంటే ఒక స్త్రీ యొక్క ఏడుపు వంశాన్ని ఉద్ధరించడానికి, వంశాన్ని శాపం పెట్టడానికి ఉపయోగపడుతుంది ఒక స్త్రీ ఏడుపు. ఎందుకు? మగవాడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏడ్చాడే అనుకోండి, కనబడే తరుణం చాలా తక్కువ. అదే ఒక స్త్రీ ఏడ్చింది అనుకోండి, ఆ స్త్రీని చూసి ఊరంతా ఏడుస్తుంది. అంటే ఎక్కించే ఒక విషయం ఎలా మాట్లాడుతుంది అంటే, నాన్న చేసిన పనులని గుర్తు చేసి, అమ్మా నాన్నలు చేసిన గుర్తులని చేసి, ఊరికి నన్ను ఇచ్చేశారు కదా, నేను దగ్గరుంటే కనీసం నీళ్ళన్నా ఇచ్చేదాన్ని, ఉన్నది లేనిది పెట్టేదాన్ని ఏడుస్తుంటుందా? ఆ యొక్క జ్ఞాపకాలతో ఏడ్చే ఏడుపుకి ఇంతవరకు రాసే మనగాడు పుట్టలేడంటే మీరు నమ్ముతారా? స్త్రీ ఏడుపు ఒక ఊరిని మొత్తం ఏడిపించగలదు. ఒక పురుషుడు ఏడవగలడా మిత్రమా? స్త్రీ ఏడ్చినట్టుగా పురుషుడు ఏడ్చింది చూసావా ఎక్కడన్నా? ఎవరు ఏడవలేరు. పురుషుడు లోపల ఏడుస్తుండవచ్చు, కానీ స్త్రీ ఏడ్చేది ఏంటంటే ఊరంతా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క వివరణ నీ పిల్లలకి, అందులో ఆడపిల్లలకి తగిలిన ఆ పాపం శాపమే నీవు గత జన్మలో చేసుకున్న పుణ్యానికి, పాపానికి అర్థం. అప్పుడే కదా నేను ఎందుకు పుట్టా శంకర, నేను ఎందుకు పుట్టా భగవంతుడా అని ప్రతిక్షణం ఆలోచిస్తామా? అసలు ఎందుకు ఈ బాధలు నాకు అవుతుంది, ఎందుకు ఇంత నా మనోవేదన, ఎందుకు ఈ శాపం, ఎందుకు నాకు, నన్ను రక్షించండి రక్షించండి మనలో మనం మాట్లాడుకుంటామో. మరి ఇదే తరుణం శంకర. మరి పుణ్యం అనేది చేసిన వాడు ఎక్కడ ఉన్నా, కాశీలో ఉన్నా, కాటి మీద పడుకోనున్నా తీసుకెళ్ళండి అని అంటాడు. దానికి ఈ శరీరంతో, తర్వాత వేసుకున్న దుస్తులతో, వజ్రాలతో, నగలతో పని లేదు. పుణ్యం అనేది ఎప్పుడు కూడా చూడండి శాంతం.
చేసిన పాపాలను అనుభవించడానికి పుట్టిన వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉండి మా యొక్క జన్మ ఎందుకు ఇలా అయిందని తెలుసుకోవడానికి తిరుగుతూ ఉన్నారు చాలామంది. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికో చేరుతారు, కేదార్నాథ్కు చేరుతారు పాపపుణ్యాలు తెలుసుకోవడానికి. కాశీలో అండం పిండం బ్రహ్మాండాన్ని పెట్టడానికి వెళ్తారు. ఇక్కడ లేని సుఖం అక్కడే ఉంటుంది శంకర. ఒక మాసం ఆలోచించి నీవు కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు, బాగా గుర్తుపెట్టుకో. సుఖం అంతా నీ కడపలోనే ఉందిగా. బ్రతుకున్నప్పుడు నీ తల్లిదండ్రులకి నువ్వు ఒక పట్టెడు బియ్యం పెట్టేసి అన్నం పెట్టని వాడివి, చనిపోయినాక 10 ఆటలు కోసి ఊరంతా పిలిస్తే వచ్చి నీ తల్లిదండ్రులు తింటారా? ఉన్నప్పుడే తింటా అన్నప్పుడే పెట్టలేని వాడివి నీవు. ఇప్పుడు వచ్చి పండగ చేస్తే నిన్ను ఆ కాశీలోకి వెళ్ళిన విశ్వేశ్వరుడు ఈ గంగలో కలిపిన ఆ అస్థికలు సుఖాన్ని అనుభవిస్తాయా? మరి మానవుడు తెలుసుకోవాల్సింది ఏంది? కడప లోపల జరిగిన పుణ్యమా పాపమా? పుణ్యం అనేది కడప లోపే ఉంటుంది మిత్రమా. పాపం అనేది నువ్వు బయట నుంచి తీసుకొచ్చి పెడతావు. అంటే నిన్ను నమ్మి వచ్చిన వాడిని వెన్నుపోటు నువ్వు పొడుస్తావు చూడు, అదే తిరిగి నిన్ను పొడుస్తుంది నీ పిల్లల రూపాన, తర్వాత పిల్లల రూపాన. పాపము పుణ్యం అనేది నీ చేతిలో రాసింది. నీ గురువు ఇచ్చింది ఒకటే నీకు గురు విద్య. నువ్వు ఏ విధంగా తీసుకెళ్ళాలి, నువ్వు నమ్మిన వాడిని తీసుకెళ్ళాలి అని చెప్పినప్పుడు మనం ఆ విద్యని ఏం చేశాం మిత్రమా? అధర్మ కార్యక్రమాలకు వాడి సొంత లాభాలను తీసుకొని నువ్వు అద్దాల మేడలు కట్టగలిగావు, కానీ ఒక 5 నిమిషాల సుఖమైన నిద్రపోగలిగావా? ఈరోజు నీవు నేను మాట్లాడుకున్నది ఇదంతా యథార్థం. దాన్ని వాదిస్తున్నానని చెప్పి చాలామంది యూట్యూబ్లో కింద కామెంట్స్ ఏమని పెడతారంటే మీరు చెప్తే మారతారా, చేస్తారా అని. మానవుడికి ఏంటంటే ఈ చిన్న మెదడు ఏదైతే ఉందో మిత్రమా, మనం మాట్లాడుతున్న ఈ నాలుకకి చాలా దగ్గర. దీన్ని కనుక్కోవడానికి 99 సంవత్సరాలు పడుతుంది. కనుక్కున్న ఆ సంవత్సరం చనిపోతాడు. అంటే ఏమి జీవితం? నువ్వు మాట్లాడేదంతా తెలివితో మాట్లాడుతున్నావు అనుకుంటావు, కానీ అసలైన తెలివి ఏది మిత్రమా? సమాజంలో నువ్వు చూయించేదా కాదా? అవును. పాప పుణ్యములు అనేది అది నీకు అర్థమైంది అనుకుంటాను. అదే గురుగారు. అయితే ఇక్కడ ఇంకోటి గురుగారు, ఇప్పుడు మన శరీరానికి ఆత్మకి అసలు సంబంధం ఉండదు అని చెప్పని అంటారు. ఎందుకంటే ఈ ఆత్మకి ఇప్పుడు మన ఆత్మ ద సోల్ ఆఫ్ ఇంటర్నల్ ఫిజికల్ ఏదైతే ఉంటుందో ఈ జ్యోతి అనేది, ఇది అంటే మరణించిన తర్వాత శివైక్యం అయిన తర్వాత ఆత్మ అనేది మరో శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. మరో శరీరాన్ని వెతుక్కుని వెళ్ళి అదే ఎంచుకుంటుంది అని చెప్పని అంటున్నారు. అది నిజమేనా? వాస్తవానికి విషయానికి మనం వెళ్ళాల్సింది ఏంటంటే, ఆత్మ శరీరం అనేది ఎక్కడిది? ఆత్మని సృష్టించిన వాళ్ళు ఎవరు? పరమాత్మ ఎవరు? ఈ విషయం చాలా డీప్గా వెళ్ళి చూసుకోవాలి. ఇక్కడ ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి. నిన్ను శాసించగలిగిన వాడే పరమాత్మ. అది ఎక్కడుంది? ఆత్మ మానవ శరీరంలో ఎక్కడుంది? అసలు నీ హోల్ సోల్ బాడీలో ఎక్కడ నీ సోల్? ఇక్కడ మనకి బొట్టు పెట్టే తరుణంలో ఇక్కడే ఉంటుంది సోల్. ఈ యొక్క దిశలోనే ఆత్మ కొలువై ఉన్న స్థలం. అంటే ఏ గ్రంథాల్లో చూసుకున్న బుక్కుల్లో చిత్రపటాలతో పాటు ఉన్నది. ఇక్కడ నీ ఆత్మ కొలువై ఉంటుంది. నేను ఇక్కడ నిన్ను బలంగా కొట్టాను అంటే నీ ప్రాణం కూడా పోవచ్చు. ఇది అప్పట్లో పూర్వీకులు అఘోరాలు అధర్మ కార్యక్రమాలు స్త్రీలని, తర్వాత చిన్న పిల్లలని ఊరుల మీద పడి ఇట్లా నగలు ధ్వంసాలు చేసుకున్న వాళ్ళని కొట్టేవాళ్ళు. మీకు గుర్తుందా? దూరం నుంచి ఇలా కొట్టేది ఒక ఆయుధం ఉంది మన దగ్గర, అందులో కొద్ది రాయి పెట్టి కొడతాము. కొట్టేది ఉంది, మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాము, అది గురి పెట్టి కొట్టేది. అలా కొట్టినప్పుడు ఎక్కడ శరీరంలో కొట్టినా కూడా దెబ్బ తగలదు, కానీ ఇక్కడ కొట్టే దెబ్బ పవిత్రమైనది. మనిషి అక్కడికి కొలాప్స్ కాగలడు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఆత్మని శాసించేది పరమాత్ముడు ఎందుకు అవుతాడు? మరి నిన్ను పుట్టించింది ఎవరు? పరమాత్ముడే కదా. ఎలా పుట్టించగలిగాడు? నేను గతంలో కూడా చెప్పాను, ఒక పండుని తినేసడం చేత నీవు తప్పుదోవలకు వెళ్ళడం వల్ల పరమాత్ముడు వచ్చేసి ఎలా తిన్నారు నేను పెట్టిన ఈ పండుని. పూర్వం శరీరాన్ని ఒక స్త్రీ మోసి బిడ్డల్ని కనకపోయేది. కేవలం పరమాత్ముడే ఒక చెట్టు నుంచి వచ్చిన పండు ద్వారా అందులో గాలిని నిక్షిప్తం, అంటే ఆత్మని నిక్షిప్తం చేసి శరీరాలని మొత్తం ఒక మనిషిని తయారుగా చేసేసి మీరు ఈ పనులు చేయండి అని అప్పచెప్పేవాడు. అలా 2 గాలిలు వచ్చిన ఆ తరుణమే ఈ ఆడ మగ. రోజు వచ్చి అదేదో పండు తీసుకెళ్తున్నాడు కదా ఒక వ్యక్తి, మనకు కూడా అంత కనబడట్లేడు అని ఆ పండును తీసి తిన్నది అనేది మీకు రాసింది. ఆడమైన యాపిల్ అని చిన్నప్పుడు స్టోరీస్ చదివాము. అది దాని వాస్తవికమైన స్టోరీ ఏంటంటే శంకర, ఆ పండుని ఇద్దరు కలిసి తినేస్తారు. ఈవిడనేమో బయట తినేస్తుంది, ఈవిడేమో లోపల తినేస్తుంది. తండ్రి వచ్చిన సమయం చూసి ఏం జరిగింది ఇక్కడ అనేది గమనిస్తాడు. ఇకపై నేను రావాల్సిన అవసరం లేదు, ఎవరినైతే నేను సృష్టిస్తున్నానో ఇక్కడికి వచ్చి ఇకపై మీరే సృష్టించుకోవచ్చు అని అంటే వాళ్ళు కంగారు పడి సంభ్రమాక్షర్యంలో అడుగుతారు. అలా ఎలా అవుతుంది అని అంటే అప్పుడు చెప్తారు, బయట పొరని తిన్నందుకు నీవు గర్భాన్ని దాలుస్తావు, గర్భం బయటికే వస్తుంది చూసారా. లోపటి ఆ స్థితిగతులని అనుభవించి నువ్వు తిన్నందుకు నీవు వీర్యాన్ని నీ శరీరంలో పెట్టుకుంటావు. అంటే ఈ వీర్యాన్ని స్త్రీ యొక్క శరీరంలోకి వెళ్ళిన తర్వాత గర్భం బయటికి వస్తుంది. ఈ విధంగా వారి యొక్క శరీరాల్లో ఆడ మగ అనేది అక్కడ నుంచి మొదలైన తరుణం శంకర. ఈ రెండింటిని శాసించగలిగింది పరమాత్ముడు. అలా వస్తూ ఎవరిని ఎక్కడి నుంచి పుట్టించుకోవాలి, ఎలా చేసుకోవాలని పరమాత్ముడికి ఇచ్చిన ఆజ్ఞ. దీనికి మళ్ళీ రాసింది మన దగ్గర గ్రంథాల్లో చాలా సంవత్సరాల క్రితం రుజువులు చేయబడినాయి. అలా వచ్చిందే ఈ ఆత్మ. మరి ఈ ఆత్మని నీకు తల్లి శరీరంలో వేసేటప్పుడు
పరమాత్ముడి ఆజ్ఞతోని వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన పుణ్యం, ఇకపై ఈయన వల్ల జరగబోయే గొప్ప కార్యక్రమాలు చూసుకుంటూ చేసేది రాసేది వీళ్ళంతా. బ్రహ్మ ఇక్కడ రాతలు రాస్తాడు. బ్రహ్మ రాతలు రాసేయడానికి కూడా అనుమతి ఎవరు ఇచ్చారు? శివుడే కదా. బ్రహ్మే తప్పు చేశాడని శాసన గ్రంథాల్లో రాసింది కదా, మీకు తెలిసిందే కదా. ఒక సమయంలో విష్ణు వచ్చేసి బ్రహ్మ ఇద్దరు నేనంటే గొప్ప అని ఇద్దరు గొడవపడ్డ తరుణంలో శివుడు వచ్చేసి ఆత్మలింగాన్ని వేసేసి మీరు కాదు, వివరణలో ఇలా ఉన్నాయని చెప్పి కొంచెం చెప్తాడు. అంటే అక్కడ బ్రహ్మకి ఆ అర్హత కోల్పోయాడు. కేవలం కూర్చొని రాసే రాత ఇచ్చాడు పరమాత్ముడు. అలా రాసే రాతను కూడా అనుమతి ఇచ్చింది ఎవడు మిత్రమా? పరమాత్ముడు, అంటే శివుడే కదా. విష్ణు మహాదేవుడు వచ్చేసి శరీరాన్ని వెళ్తాడు. ఒక నగలు, వస్త్రాలు, అలంకరణలు, పూజలు, ఇంకేదైనా ఆడవాళ్ళకి లక్ష్మీ స్వరూపం ఉంటారు. ఇలాంటి అన్నింటినీ వెళ్తున్న పరమాత్ముడు ఏంటంటే కారణం చేత కారణ జన్మలు పుట్టిస్తూ వచ్చి ఒక సమయం వచ్చినప్పుడు ఒక జన్మ ఆ సమయం ఉదాహరణకి 90 సంవత్సరాలు చనిపోతే ఆ మనిషిని మొట్టమొదట నీ ఇంటి ఒక ఇలవెల్పులు తీసుకెళ్ళిపోతారు నిన్ను వచ్చి. యమధర్మరాజు ప్రస్తావన కూడా అప్పటికి లేదు. నిన్ను పుట్టించుకున్న వాడు మాత్రమే వచ్చి తీసుకెళ్ళిపోతారు. అంటే పరమాత్ముడు ఇప్పుడు 3 దేవతలు మన శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉన్నాయి కదా పురాణాలలో, కానీ 3 దేవతల పేర్లు అయితే లేవు. అంటే రూపాలు ఉన్నాయి మన దగ్గర. అయితే వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్తారు? కులదైవాన్ని. ఇలవెలుపులకి కులదైవానికి చాలా వ్యత్యాసం ఉంది శంకర. ఇలవెలుపులు ఇంటిలోనే ఉంటారు. కులదైవం వచ్చేసి ఉదాహరణకి మీ పేరు ఏ ఆర్తో స్టార్ట్ అయితే రుద్రవంశం అనుకుంటే, ఈ రుద్రవంశం అమెరికాలో ఉన్న, అండమాన్లో ఉన్న, ఏ అడవిలో ఉన్నా కూడా ఒక్క దేవుడు మాత్రమే కులాన్ని మొత్తం చూడగలడు. అది పురుషులతోనే వస్తుంది. ఇలవెలుపులు వచ్చేసి కోడలు తర్వాత కొడుకు ఇద్దరు భార్యాభర్తలు అయినాక ఒక దేవతని అత్తగారి నుంచి వస్తుంది, అది తీసుకునేది. అంటే ఇలవెలుపులు ఇంట్లో ఉంటారు. మన దగ్గరే ఈ ప్రాంతంలో మాట్లాడుకోవాలంటే మిత్రమా, ఈ యొక్క 7 అక్క చెల్లెలు ఉంటారు కదా, వీళ్ళు ఉంటారు ఎక్కువ శాతంగా. లక్ష్మీ స్వరూపిణి, సరస్వతి మాత, తర్వాత కొన్ని సందర్భాల్లో కొందరు ఊర్లో గంగామాత ఉంటారు. అంటే ఇలవెలుపులు కేవలం స్త్రీ దేవతలు మాత్రమే ఉంటారు. కులదైవం వచ్చేసి పురుషులు ఉంటారు. నారసింహుడి నుంచి మొదలు పెడితే శివుడి రూపం, విష్ణు రూపం ఇలా ఉంటుంది. బ్రహ్మ మాత్రం ఉండడు. ఇలా ఉన్న రూపాలకి తేడా. వీళ్ళని అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈయన మళ్ళీ పుట్టాడా, మళ్ళీ ఏ విధంగా పుట్టించాలి, నాకు గర్భంలో ఉన్నప్పుడు ఏం మాటిచ్చాడు, నేను మంచి పనులు చేస్తానన్నాడు. గర్భం అంటేనే అత్యంత ముఖ్యమైన నరకం శంకర. ఈ కడుపులో ఊపిరి లేకుండా ఉంటామా, సగం నీళ్ళలో మునుగుతుంటాం, లేస్తుంటామా, తినడానికి తర్వాత పీల్చుకోవడానికి కూడా లేకుండా ఒక అంబ్లికల్ కార్డ్, అదైతే పేగు నుంచి అన్ని పోతూ వస్తాయా. ఇన్ని నరకాల నుంచి నన్ను బయట వేయని పరమాత్ముడికి ఇస్తే ఆయన చేస్తా అన్న తర్వాత పుట్టించాక ఊపిరి ఉంటుంది, పేరు ఉండదు. బాగా గమనించండి. ఊపిరి వస్తుంది మనకి పుట్టగానే, పేరు మాత్రం రాదు. తర్వాత ఊపిరి వచ్చిన తర్వాత పేరు తర్వాత ఊరంతా మనం చదువుకొని అన్ని చేసి మంచి అన్ని సంపాదనలు సంపిస్తాం. ఫలానా సమయానికి నీకు మంచి పేరు వచ్చేది. పేరు వచ్చిన రోజు నీకు ఊపిరి ఉండదు. ఇదే జీవితం. ఇప్పుడు ఊపిరి ఉన్నప్పుడేమో పేరు కోసం, పేరు వచ్చిన తర్వాత ఊపిరి లేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఈ జీవితాన్ని పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏ క్షణమే తీసుకుపోగలడు కదా. మరి దేనికోసం నడి ఆడుతున్నది ఈ జీవితం అని అంటే పుణ్యం. మీరు అన్నారుగా స్వామి, పుణ్యం అంటే ఏంది, పాపం అంటే ఏంటంటే పూర్వజన్మలో నువ్వు చేసుకున్నదో, నీ తల్లిదండ్రులు చేసుకున్నదో, ఏదో చేసుకున్నదో బాధ్యతాయుతంగా ఆడదైనా మొగదైనా పెట్టాడు. చావగానే నిన్ను తీసుకెళ్లేది ఫస్ట్ పరమాత్ముడు, మళ్ళీ నిన్ను పుట్టించాలంటే. ఇలా మానవుడు చెప్పి కడుపులో నుంచి బయటకు వచ్చి తప్పులు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు యమధర్మరాజుని పరమాత్ముడు ఇక ఒక శక్తిని దింపి, మీరే శిక్షలను ఎవరిని ఏ విధంగా తీసుకోవాలో తీసుకెళ్తే ముందుకు తీసుకురండి అని చెప్పి, కారణ జన్మలను మాత్రము నా దగ్గరికి తీసుకురండి అని చెప్పినప్పుడే యముడి ప్రస్తావన మొదలైంది మన దగ్గర. పూర్వం యముడిది లేదు ప్రస్తావన. 3 దేవతామూర్తులదే ఉన్నది శంకర. ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. మీరు అన్నట్టుగా అర్ధ ఆయుష్తో ఉన్న ఈ సూసైడ్స్ కానీ, ప్రేమలో ఫెయిల్ అయ్యి భార్యాభర్తలు క్షణిక నిర్ణయాలు ఉన్న వాళ్ళు మీరు అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక భగవంతుడు 50 సంవత్సరాల వయసు నీకు రాసిచ్చి పంపినప్పుడు, నువ్వు 30 సంవత్సరాలకు 35 సంవత్సరాలకు ఎవరో నన్ను ఏదో అనేశారని చెప్పేసి ఊరేసుకుంటావు కదా. అది కూడా శివుడాజ్ఞ కాదంట. శివుడాజ్ఞ కాదు. శివుడాజ్ఞ 50 సంవత్సరాలు. వాస్తవం. యమగండం రాసి పెడతాడుగా, గండాలను దాటడానికి మరి ముఖ్యమైన వదిలిపెట్టేసేసి. అది కూడా చాలా మంచి ప్రశ్న. వచ్చిన సౌభాగ్యవతిని చూసుకోలేవు, లేదా సౌభాగ్యవతి నిన్ను బాగా చూసుకోలేదంటే మరి నీ పెద్దల్ని అడగాలన్నా వద్దా? నలుగురు సమక్షంలో నువ్వు కూర్చోవాలన్నా వద్దా? నలుగురు కాకపోతే 40 మందిలో కూర్చోవాలన్నా వద్దా? ఆ 40 మంది కాకపోతే ఊర్లో కూర్చోవాలన్నా వద్దా? ఈ రోజుల్లో నేరుగా పోలీస్ స్టేషన్, అక్కడ నుంచి కోర్టు. మరి ఎక్కడ పోతుంది మిత్రమా వెన్నుపోటు? ఇదే కదా క్షణిక నిర్ణయం అంటే. పరమాత్మునికి ఆజ్ఞలు ఇచ్చాడా? ఊరిలో ఒకప్పుడు మిత్రమా, మీరు ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నది గ్రామ దేవత ముందు పంచాయతీలు అయ్యేటి. ఈ రోజుల్లో ఎంతమంది గ్రామ దేవతల ముందు పంచాయతీ 10 మంది కూర్చొని చెప్తున్నారు చెప్పండి. అలా చేయకపోవడం వల్లనే కదా, పెద్దలు చెప్పిన మాటలు నువ్వు వినకపోవడం వల్ల క్షణిక నిర్ణయాలు తీసుకున్నావు. అంటే అప్పటి రోజులు వేరు, ఇప్పుడున్న సొసైటీ వేరు, ఈ కల్చర్ వేరు. ఏ కల్చర్ ఏమైనా శంకర, నీకంటూ ఒక 4 పెద్దవాళ్ళు ఉంటేనే కదా ఈ స్థితికి వచ్చావు నువ్వు.
అదే అనుభవించాలి అంటున్నాం. పోలీసు వాళ్ళు చట్టపరంగా తీసుకెళ్తారు శంకర, న్యాయస్థానం చట్టపరంగా తీసుకెళ్తారు. అభం శుభం తెలియని జీవితాలు 30 సంవత్సరాల లోపే ముగించుకుంటున్నావు కదా మరి నీవు. దానికి ఎవరు బాధ్యత? నిన్ను నమ్ముకొని నా కొడుకు ఊర్లో ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు బతుకుతారు కదా. మరి వాళ్ళని మోసం చేసావు, నమ్ముకున్న దాన్ని మోసం చేసావు. ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అందరినీ మోసం చేసేసిన నీవు ఏ విధంగా శివుడి మీద ఆజ్ఞిస్తావు? అనువనువున నేనే ఉన్నానని చెప్తే కూడా కనిపెట్టలేని మానవుడే నీవు. ఇంకా నువ్వు పూజించడం అనేది పక్కన పెట్టండి. గుడికి పండగ రోజు తప్పితే మిగతా ఏ రోజుల్లో వెళ్ళి తండ్రి అన్ని మంచిగా జరగాలని భార్యాభర్తలు వెళ్తున్నారు ఈ రోజుల్లో. బండి మీద పోతూ పోతూ ఇలా అనుకుని వెళ్తున్నాం. మరి ఆ విగ్రహం ఎందుకు, ఆ గుడి ఎందుకు, ఆ గోపురం ఎందుకు, బ్రహ్మోత్సవాలు ఎందుకు, ఈ ఉత్సవాలు ఎందుకు? మీరు అన్నట్టుగా ఏంటంటే శివుడి ఆజ్ఞ అనువనువున ఉంది, దాన్ని కనబెట్టే ఒక మనస్సు నీ దగ్గర లేదని అర్థం. అదే మిత్రమా గురు విద్య. అదే గురుగారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చాలామంది అనేది కూడా ఏంటంటే, శివుని యొక్క అంశే మానవుడు గూడా అని చెప్పని అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా శివుడు ఉంటాడు. ఏ విధంగా అయితే నాటకం ఆడిస్తున్నారో, అది శివుడు ఆడుతున్న నాటకం అని చెప్పని కూడా అంటారు. శివుడిని ఒక మానవ శరీరంలో నిక్షిప్తం చేసామనుకుందాం. హ్మ్. మీరు శివుడు శంకర, నేను మిమ్మల్ని నమ్మిన ఒక ఆడపిల్లని. ఇక నేను శివుడు అయిపోయాను, అవును. ఇద్దరం శివుళ్ళం. అప్పుడు నీవు నాకు ప్రత్యేకంగా కనిపించవు, నేను నీకు ప్రత్యేకంగా కనిపించవు. ఇద్దరం కలిసి పవిత్రంగా ఉంటాం. ఇలా అందరూ పవిత్రంగా ఉండడమే తరుణం, మానవ తరుణం అనేది. హ్మ్. శివపురాణం ప్రకారంగా రాసిన గ్రంథాల్లో ఏం రాశారంటే, తండ్రి పార్వతి తల్లి తన సంధ్యా సమయంలో కూర్చున్నప్పుడు ఇలా శివుడు వెనకాల ఒరిగి కూర్చుంటే వెండి కొండల పైన అమ్మ వచ్చి చేతిలా పెడుతుంది, అంటే కోలాహలానికి. అయితే ఈ 2 కన్నులతో పాటు ఈ 3వ కన్ను కూడా మూసేస్తుంది అమ్మ. అంటే ఈ చేతి ఇలా కవర్ అవుతుంది కదా. తండ్రి అమ్మని ఏమీ అనలేని ఆ క్షణంలో ఈ 3వ కన్ను కొద్దిగా తెరిచి ఇలా వదులుతాడు. వదిలినప్పుడు అంధకాసురుడు పుడతాడు. అంటే ఆ అంధకాసురుడు పుట్టిన తరుణమే ఈ రాక్షస సంహారణకి దారితీసింది. ఆ తర్వాత ఆయన తండ్రి పైకి చూసినప్పుడు జరిగిన తరుణం ఇది. మళ్ళీ ఏం చేస్తాడనంటే ఆ 3వ కన్ను మళ్ళీ అమ్మ తీయకుంటే మళ్ళీ సముద్రం వైపు చూస్తే జలేంద్రుడు పుట్టాడు అనమాట. ఆ జలేంద్రుడు అంటే ఈ తండ్రికి ఉన్న శక్తికి ఇది మనకు తెలిసి శాస్త్ర గ్రంథాల్లో ఒక అగ్ని మాత్రమే ఈ కంట్లో ఉంటుంది, కానీ అక్కడ అగ్ని లేదు. అక్కడ సూర్యుడు చంద్రుడు కొలువై ఉన్నాడు. అంటే సృష్టికర్తలు వీళ్ళిద్దరు. 12 గంటల సూర్యుడు అయితే 12 గంటలు చంద్రుడు కదా. వీరి ఇద్దరి స్థాయి తండ్రి ఇక్కడ నిక్షిప్తం చేశాడు. అమ్మకి అర్థమైపోతుంది ఇది తండ్రి ఏదో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని తెలిసిన తర్వాత పార్వతీమాతని అంటాడు, వలదు వలదు పార్వతి, ఈ కన్నులని మూయడం చేత భూమండలాన్ని నేను ఆధీనంలోకి తీసుకోలేను అన్న తరుణంలో వీళ్ళు రాక్షస రూపాన్ని ఎత్తేసేస్తారు. ఎందుకంటే శివుడి అంశంతో పుట్టారు కదా. ఇంకా పౌరుషం ఎలా ఉంటుంది, మా తండ్రి శివుడే అనేది ఉంటుంది కదా. అప్పుడు భూకంపాన్ని చాలా హెవీగా తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడే గంగామాతని నెత్తి మీదకి ఎక్కిస్తాడు తండ్రి. ఎక్కిచ్చేసి ఏం చేస్తాడంటే, ఆ విధంగా మీరు పొంగడం చేత భూమండలానికి ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు, ఇక్కడ మరి అంధకాసురుడు ఉంటాడు కదా, ఆయన ఆకాశం పైన ఉంటాడు. ఆయన భూమండలం మీదకి దిగుతాడు. ఆయనకి ఏంటంటే కళ్ళు కనబడవు. అంధకాసురుడు కళ్ళు కనబడవచ్చు. ఎందుకు కనబడవు అంటే ఆ సమయంలో తండ్రి కళ్ళు మూసి ఉంటుంది కదా. ఆ విధంగా ఆ జరిగిన తరుణం ఈయన రాక్షస సంహారణ చేయడానికని ఆ దేవతా విగ్రహాలని కానీ దేవతా ఆధీనాన్ని కానీ తీసుకుంటూ వస్తున్నప్పుడు విష్ణుదేవుడు ఒక అవతారం ఎత్తేసి అంధకాసురుడిని వధిస్తాడు. అయితే అంధకాసురుడు ఏం పెడతాడంటే అక్కడ ఇంకొక విషయం, అంధకాసురుడు కూడా సంహారణ చేసి ఒక వివరణ తీసుకొచ్చే ముందు ఆయన శిష్యులను సిద్ధం చేసి పెడతాడు. ఆ శిష్యులే వీరు అన్న ఈ మీరు తీసుకొని వచ్చిన ఆజ్ఞలు. ఇప్పుడు ఎందుకు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఎందుకు చూడలేకపోతున్నాడు ఇష్టంగా? సాగర సంఘంలోనే రాక్షసులకి దేవతలకి జరిగిందనేది రుజువులు ఉన్నాయి కదా. ఇలా శివుడి అంశంలో పుట్టినమన్న పొగరుతో ఉన్న వాళ్ళని శివుడే ఆధీనంలోకి తీసుకొచ్చి నేను నీవు ఒకటే అనలేని స్థితిని తీసుకొచ్చాడు. జలేంద్రుడేమో జలం రూపంలో వచ్చేసి మానవులను చంపితే, అంధకాసురుడు కనలే లేకుండా ఎవరు పడితే వాళ్ళని తీసుకొని వస్తుంటే, మరి శివుడి యొక్క ఆ అంశాన్ని ఎవరు గెలవగలరు? ఇద్దరిలో సాక్షాత్తు శివుడిని చూసిన వాళ్ళే గెలవగలరు కదా. అదే మానవుడు. ఇప్పుడు మానవుడు ఎక్కడున్నాడంటే మిత్రమా, మనిషిని మనిషిగా చూడాలని మన పురాణాలు ఎక్కడ చూస్తున్నారు? మనిషిని మనిషిలాగా ఒక రొమ్ముని చీకిన ఆ 2 పిల్లలే ఆ తల్లికి వెన్నుపోటు పొడుస్తున్నారు కదా, చాలా బలంగా. ఎలా పొడుస్తున్నారు వెన్నుపోటు? మీకు తెలుసా మిత్రమా? ప్రేమతో. ఇది ఇంకొక చాలా మైక్రో లెవెల్ డిస్కషన్ చేయొచ్చు. అమ్మ మీరంటే మాకు ఇష్టం, కానీ మీ కోడలు వాళ్ళ వ్యవసాయము, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అంతస్తులు ప్రేమలో నన్ను ఆపి అమెరికాలో పెట్టేశాయి. అమ్మ మరి ఇక్కడ సరెండర్ అవుతుందా? నిన్ను అబ్జెక్షన్ పెడుతుందా? అయిపోతుంది. సరెండర్ ఎవరి కోసం? బిడ్డల కోసం. అమ్మ నీకు ఒక్కదారి ఉంటున్నావు కదా, వసతులు సరిగా లేవు, నిన్ను వృద్ధాశ్రమంలో వేస్తానంటాడు. ఎంత తెలివైన ప్రశ్న అది. ఈవిడ సరే బిడ్డ అని వెళ్తుంది. వృద్ధాశ్రమంలో ఇంటర్వ్యూస్ ఎన్నో తీస్తారుగా మీరు. మరి అదే తల్లిని అమెరికాకి ఎందుకు తీసుకుపోతలేరు? ఈ యొక్క మహనీయులు, ఈ యొక్క ప్రేమమూర్తులు
తెలివితో చేస్తున్న పని కదా. మరి మీరు అన్నట్టుగా ఒక శివుడు ఒక మనిషిని ఒక మనిషిలాగా చూసుకోగలిగినప్పుడు అవతల వ్యక్తి అక్క చెల్లి అవుతుంది కానీ భార్య పిల్లలు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు అన్న ఆ ప్రశ్న. నేను మిమ్మల్ని శివుడులాగా చూస్తే మీరు నాకు శివుడు అవుతారు, తండ్రి అవుతారు అనేది కాదు. ఇంకా నాకు అందరూ అక్క చెల్లెలు పిల్లలే. ఇప్పుడు పరమాత్ముడు అందరిని ఏమంటాడు, నా బిడ్డలు అంటాడు కదా. అలా చూసుకునే ఆ తరుణం వచ్చేస్తే మానవులతోనే శివుడికి పని లేదు. ఇంకా శివుడి అంశం కూడా అదే ఇక్కడ మానవులకి. తండ్రి కడుపులో పుట్టి తండ్రి యొక్క ఆలోచనతో పుట్టిన వాడే రాక్షస సంహారణం చేసుకుంటూ వస్తే తండ్రికి ఒక అణువుతోని ఒక ఆజ్ఞతను పుట్టిన మానవులము మనం శివుడిలాగా ఎలా మారగలం? ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? నేను మళ్ళీ మీకు ఆ జలంధరుడి గురించి అంధకాసురుడి గురించి చెప్తాను. అది చాలా వెరీ డీపెస్ట్ స్టోరీ. మతాలు తర్వాత ఏ విధంగా వచ్చినాయి అనేది చెప్పవచ్చు. ఒక శివుడు నిజంగా నీ మనసులోనే ఉన్నాడు, కానీ ఆ శివుడిని నువ్వు బయటికి తీయడానికి ఎన్ని జన్మలు ఎత్తుతున్నావు? ఇవన్నీ అవే జన్మలు. మరో జన్మలన్నా తీయొచ్చేమో, మరో జన్మలన్నా తీయొచ్చేమో. అది తీయడానికి కుదరదు, అది రాదు. మానవ జన్మ అంతం అవడం ఖచ్చితం. అదే గురుగారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ విశ్వాన్ని అనేది సృష్టించింది పరమాత్ముడు, పరమశివుడు. ఈ విశ్వాన్ని కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా మనకున్న ఏ పాలపుంతలే కానీ లేకపోతే సూర్యుడే కానీ చంద్రుడే కానీ ప్రతిది కూడా ఆయన నుంచే ఉద్భవించిందని చెప్పని అంటాం. భగవంతుడు ఒకడే అని చెప్పని అంటారు. కానీ ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే ఎందుకు ఇన్ని మతాలు, ఎందుకు ఇన్ని కులాలు, ఎందుకు ఇన్ని భాషలు, ఎందుకు ఇన్ని రకాలు ఏర్పడినాయి? అంటే ఈ శివుడి నుంచే వచ్చినాయా ఇవన్నీ కూడా? ఈ మతాలు కానీ ఈ విభేదాలు కానీ ఈ గొడవలు కానీ కొట్లాట్లు కానీ ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటి కూడా పరమశివుడు చూస్తున్నాడా? మనం గ్రంథాల్లోకి వెళ్ళేసి ఒక ప్రశ్న తీసుకొచ్చి సొసైటీకి వస్తాను. పూర్వం హిందూ అనే ఒక సంప్రదాయం, అంటే హిందుత్వం, హైందవం అంటాం మనం. తర్వాత సంస్కృతమే మన దగ్గర భాష. దేవలోకంలో ఇప్పటికీ అదే భాష. కాబట్టి ఆ భాషలో జరిగిన వ్యత్యాసం ఏంటంటే శంకర, తండ్రి కొందరు వ్యక్తులని ఆజ్ఞ ప్రకారంగా పుట్టించుకున్నాడు. ఆజ్ఞ అంటే కొందరు కఠోరమైన తపస్సులు చేసి రాక్షసులు వరాన్ని పొందారు. పొందేసి ఏమని కోరుకుంటారంటే, మేము ఎవరితోని కూడా ఆయుధం లేకుండా చావకూడదని కొందరు. కొందరు వచ్చేసేసి మమ్మల్ని ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక శక్తి, పంచభూతాలు చంపకూడదని వచ్చిన శక్తులు. ఇలా వస్తూ 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 వచ్చిన శక్తులు రాను రాను ఏం చేశాయంటే శిశువులను చేశాయి. ఇప్పుడు నేను ఒక బ్రహ్మని ఒక వరం పొందాను మిత్రము. అందులో కూడా చూడండి, తారకాసురుడు చాలా ముఖ్యమైన వాడు. అసలు ఆ తారకాసుడే ఈ మతాలకి ముఖ్యాధిపతి. తారకాసుడు ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి దగ్గర వరాన్ని పొందాడు శంకర. ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క కలయికలో నన్ను ఎవరు చంపకూడదు అంటే పుట్టుక లేనివాడు. తర్వాత ఇంకొకటి, పంచభూతాల ద్వారా చావకూడదు, నన్ను చంపాలి అంటే ఆ విల్లు సరిపోకూడదు. ఇలా కొన్ని ధర్మ కార్యక్రమాలు అడిగిన తర్వాత మోహిని రూపం ఎత్తినప్పుడు తండ్రి భస్మాసురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన ఆ తరుణం ఇక్కడ నడుస్తూ ఉంటే, అక్కడ ఇంకొక పర్వత శ్రేణుల్లో కౌంచ పర్వతం మీద ఇంకో ఈ ఈ రాక్షస యుద్ధం జరుగుతూ ఉంటుంది అయ్యప్పకి. అయ్యప్ప ఏం చేస్తాడు, ఈ శివుడి యొక్క విష్ణువు యొక్క అణువులో పుడతాడు. మీకు తెలిసినది గతంలో. ఇలా జరిగిన ఆ తారకాసుడిని వీళ్ళు సంహరిస్తారు. తారకాసుడు ఎవరికి ఆయన గురువు అంటే కొందరు రాక్షసులకి గురువు. మరి మా గురువుని చంపినందుకని చెప్పేసి మిగతా గురువులు రాక్షసులు, 3 కొడుకులు తారకాసుడికి. ఈ 3 తప్పించుకునే తరుణం పొందాలి. ఏదో విధంగా దేవతలు అయితే చంపగలుగుతారు, ఒక వ్యూహానికి ప్రతి వ్యూహం వేస్తూ ఉంటారు, ఎలా చావగలుగుతారు? కాబట్టి ఏంటంటే మేము నలుమీనుల ఈ భూలోకం కానీ ఇంకో లోకానికి కానీ వెళ్ళి వీళ్ళకి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క చెడు వ్యసనం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వంశం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మతం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కులాన్ని నేర్పించారు. వీళ్ళు రాక్షసతత్వం ఏంటంటే మిత్రమా, ఆయన ఒక అనువిస్తాడు, పలానా నక్షత్రంలోనే పలానా వివరణ నేను చంపగలగాలి అన్న స్థితిగతులని వీళ్ళు ఏం చేస్తారు అనంటే, ఈ అణువుతోనే అయితేనే నిన్ను చంపుతాడు, ఈ అణువు లేకుండా చంపలేడు కదన్న ఆలోచనని వక్రీకరించి వెళ్ళేసి సృష్టించి విన్న మతాలను తయారు చేసిన దాంట్లో మొట్టమొదట పుట్టింది ఇస్లాం మతం. ఇస్లామిక్ వచ్చింది కూడా మొట్టమొదట ఇక్కడ నుంచే. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఈ బౌద్ధంకి దీనికి వచ్చినాయి. తర్వాత మిగతా చూసుకుంటే ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ వచ్చాయి కదా. ఇస్లాం మతానికి మొట్టమొదట ప్రయారిటీ వచ్చేసి వాళ్ళే దండయాత్రలకు వచ్చేసారు ఇక్కడికి. ఎక్కడ ఎందుకు వచ్చారు దండయాత్రకు అంటే, మన దగ్గర ఎక్కువ ఈ గుడులు, గోపురాలు, వివరాలు అన్నీ ఉండేవి కదా. రాక్షసుల నుంచి ఒకప్పుడు రాక్షసులు ఎక్కడుండే మీరు బాగా గమనించాల్సిన విషయం ఇంకోటి, అదంతా స్వర్ణరాజ్యం. స్వర్ణరాజ్యం అంటే బంగారు రాజ్యం. ఆ బంగారు రాజ్యం ఎక్కడ ఉండే మరి? ఒక భూమండలాన్ని అనుసంధానం చేసుకొని ఉన్నదే ఒక స్వరాజ్యం. ఆ స్వరాజ్యంలో జరిగిన యుద్ధమే తప్పించుకోవడానికి వచ్చి బతికినదే ఈ భూమండలం. ఇక్కడ నుంచి సృష్టిని ఆరంభించడం మొదలుపెట్టి ఒక కులం నుంచి ఇంకో కులం, ఇంకో కులం నుంచి అలా వచ్చి లాస్ట్కి ఎక్కడ ఆగాం మనం ఇప్పుడు?
కేవలం ఒక మనిషిని మనిషిలాగా చూడకుండా పైశాచికత్వంగా లాక్కదినే వరకు ఆగిన కులంలో ఉన్నాం ఇప్పుడు. మీరు ఒక స్ట్రాంగెస్ట్ క్వశ్చన్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, కులాలని భగవంతుడే విడదీశాడా? కులాలని భగవంతుడే సృష్టించాడా అన్న ప్రశ్న కాదు. భగవంతుడు నీకు బాగుండమని వరాలు ఇస్తే నీవు చేసిన పనుల వల్ల నీవు క్రియేట్ చేసుకున్న ఈ కులాలు. తండ్రి చెప్పింది ఏంది? బాగుండాలి, నువ్వు మంచిగా ఉండాలి, రాజ్యాలను వేలాలని నీకు వరం ఇచ్చాడు. నీవేం చేసావు? ఆ వరాన్ని తీసుకొని ఆ రాజ్యాల మీదకే వెళ్ళావు. అంటే మరి తండ్రి చేసిన తప్పు కాదు కదా. తండ్రి అయితే నీకు వరం ఇచ్చాడు, దానికి విరుడుగా నీవే చచ్చావు. కానీ నీ యొక్క తరం ఏదైతే ఉందో ఆ పగ, ఆ ఈగో అనేది ఇంకా క్యారీ చేస్తూనే ఉంది. రాక్షసతత్వం అనేది మానవులకి తండ్రి ఇచ్చిన ఆజ్ఞ కాదు, మనం సృష్టించుకుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఏ కులాలైతే మతాలైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అసురులు సృష్టించినవి మాత్రమే. రాక్షసులు తారకాసురు పిల్లలే సృష్టించుకున్న ఈ పనులు అన్నమాట ఇవన్నీ కూడా. వీటిని చూసుకునే ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా అందరూ కూడా ఆనందంగా ఉన్నాము. కొంతమంది విర్రవీగుతూ ఉన్నారు, కొంతమంది బలహీనంగా ఉన్నారు, కొంతమంది తక్కువగా ఉన్నారు, కొంతమంది ఎక్కువగా ఉన్నారు. ఒకటి మాత్రం సృష్టిలో పరమాత్ముడు ఇచ్చింది ఎప్పటికీ మారదు శంకర, ఆకలి. కానీ చివరికి ఏది చెప్పినా కానీ గురుగారు, చివరికి ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ భాష అయినా, ఎవరైనా సరే కలిసేది ఆ నేలలోకి, చేరేది ఆ శివుని వద్దకే. మనం ఇప్పుడు చెప్తాం రకరకాల, ఇప్పుడు వాటికి కూడా పేర్లు పెట్టుకున్నారు ఇప్పుడు చాలా వరకు. ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోనే మనం కొంచెం డీపెస్ట్ వే వీ హ్యావ్ టు గో. ఒక వ్యక్తికి 6 అడుగుల స్థలం చివరిది. ఇక్కడ ఇంకోటి ఏముందంటే ఆఫ్టర్ 2000 ఇయర్ అంటే ఈ సెంచరీ పడ్డ తర్వాత మనకి 6 అడుగుల స్థలం లేదు శంకర. అంతకు ముందుకే ఉండే. ఎలా ఉండే గురుగారు? అలా ఎలా అంటారంటే, నిన్ను పూడ్చిన అదే సమాధిలో 3వ రోజు ఇంకొన్ని పూడుస్తున్నారుగా. అవును. నిన్ను కాల్చిన అదే కట్టెల పైన వేరే వాళ్ళు వేరే కట్టెలు పెట్టి కాల్చేస్తున్నారు కదా. మరి ఏది నీ పర్మనెంట్? 2000 సంవత్సరాల క్రితం వరకు నీ పర్మనెంట్ ఒక స్థలం ఉండే. అంటే అప్పట్లో ఇంత జనాభా, ఇంత వ్యత్యాసాలు, ఇంత ఆధునికత లేదు. ఇప్పుడు ఆ 6 అడుగుల స్థలం కూడా లేదు మనకి. ఉన్నదొక్క కేవలం పుణ్యమే, మంచితనమే. అది కూడా గోడకు పెట్టే చిత్రపటాలు ఇష్టమైతే పెడతారు, లేదంటే లేదు. మనసులో జ్ఞాపకాలే. ఆ 6 అడుగుల స్థలం కూడా లేదు. బ్రహ్మం గారు రాశారు మళ్ళీ 16వ శతాబ్దంలో ఇదే. నీవనుకుంటున్న ఆ 6 అడుగుల మట్టి ఆ నేలపైనే వేరే వాడిని పూడి చేస్తాడు 10 రోజులు తిరగక ముందే. మరి నీదంటూ ఆస్తే లేదు కదా అని అన్ని రాశాడు. ఇది రాసింది. ఇవి చూయించారు మన వాళ్ళు చూయించేది ఏది అంటే ఇంక పెద్ద పెద్దవి ఉంటాయి, బాగుండదు. కరోనా వచ్చిందని బ్రహ్మం గారు రాశారు. కానీ కరోనా అసలు ఎందుకు వచ్చింది అనేది రాసిండు బ్రహ్మం గారు. మహమ్మారి ఎందుకు వచ్చిందని రాశాడు బ్రహ్మం గారు. ఆడపిల్లని విరోచితంగా ఇబ్బంది పెడుతూ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, కులాలు, మతాలు అని ఈ విధంగా కుట్లాడుకుంటున్న తరుణంలో సృష్టికి ప్రతి సృష్టి అయిన సృష్టి లయకారకుడు రాసిన ఒక రోగం కరోనా రోగం కాదు శంకర్. అది మానవుల ద్వారా వచ్చింది. ఇంకా సృష్టి నుంచి పంచభూతాల నుంచి ఏది రాలేదు. పంచభూతాల నుంచి వచ్చిన దాన్ని తప్పించుకోలేరు మానవులు. కరోనా అనేది ఒక వ్యాధి, అది పాకింది తర్వాత సోకింది అనేది ఇది వివరణ. కానీ కరోనా పంచభూతాల నుంచి రాలేదు శంకర, మీకు తెలిసిందే కదా. ఓపెన్ మ్యాటర్. అది ఒక వ్యాక్సిన్ త్రూ వచ్చిందనో వైరస్ నుంచి వచ్చింది. కానీ మానవుడు సృష్టించింది అది కలుషితం అన్నారు. ఇంకా రాలేదు మనకి. మరి అది ఎప్పుడు ఉన్నదో మరి తండ్రి. పంచభూతాల నుంచి వచ్చితే మాత్రం అల్లకొల్ల. మొన్న పాలస్తీన్ చూసారా? ఎన్ని కోట్ల మందికి ఎన్ని ఇబ్బందులు శంకర. అదృష్టం ఏంటంటే భారతదేశం పైన అంత పెద్ద యాత్ర జరుగుతలేదు. ఒకవేళ సృష్టి ఆ దండయాత్ర ఎటువైపు చేస్తే అభం శుభం తెలియని ఎన్ని జీవితాలు పోతాయి. కానీ మన దగ్గర అలా కాకూడదు, రాదు కూడా. మనం ఎంతో పుణ్యాలు చేసుకొని గుడిలలో ఉంటున్నాం ఎక్కువ. ప్రత్యేకంగా ఇది కర్మభూమి, పుణ్యభూమిగా మాట్లాడతారు మన భారతదేశం అనేది. ఎందుకంటే చాలా మంది గురువులు కానీ పుణ్యం చేసాం మనం ఇక్కడ. ఇంకోటి విషయం ఏంటంటే ఈ భూమండలం ఇంకా బ్రతకబడుతుండడానికి గల ముఖ్యమైన కారణం కూడా నేను చెప్పగలను. ఒక స్త్రీ శంకర. ఎలా అంటారు గురువు గారు అని అంటే, ఇప్పుడు మనం ఎంత రఫ్గా ఉన్నా, ఎంత వ్యసనపరులమైనా, ఇంకా ఏదైనా చేసినా కూడా ఒక స్త్రీకి ఉన్న విలువ మన శాసన గ్రంథాల్లో చాలా గొప్పది. ఎందుకనంటే మిత్రమా, ఆ అమాయకత్వం కానీ, ఆ చిరునవ్వు కానీ, ఆ ఎదురు చూపులు కానీ మన కోసం ఒక స్త్రీ తప్పితే ఇంకా ఎవ్వరు ఎంత పెద్ద దేశం నుంచి మనగాడు వచ్చినా చేయలేడు. ఆ అమాయకత్వం ఇంకా దాగుంది కాబట్టే కదా మన దగ్గర పూజలు పురస్కారాలు. నీవు పొద్దున హడావిడిగా వెళ్ళిపోతావు. మరి నువ్వు బాగుండాలని ఇంట్లో చేసేది నీ అమ్మనేగా, నీ అక్కనే చేస్తుంది కదా. నిన్ను కట్టుకున్న భార్య చేస్తుంది. నీకు బిడ్డలు ఉంటే బిడ్డలు చేస్తారు. మా నాన్న బాగుండాలి, బాగా రావాలని. ఇప్పుడు ఆ వివరణనే పరమాత్ముడు వింటూ ఉంటాడు, మనము కోరుకుంటాము. ఇప్పుడు హర్నిశలు కష్టపడి వచ్చేది నువ్వు ఇంటికే మళ్ళీ. అంటే నీవు చేస్తున్న తరుణానికి ఈవిడ ప్రత్యామ్నాయంగా చేసేది పూజలు. అది చాలా ముఖ్యమైనది శంకర. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏముందంటే, స్త్రీ అనగానే ఇక్కడ కొంతమంది మునగాళ్ళు లేస్తున్నారు. ఏమనంటే మేము మనుషులమే కదా, మేము మానవులమే కదా అని. అలా కాదు. ఎందుకంటే స్త్రీకే విలువ ఎందుకు ఇవ్వాలంటే, సృష్టిని మోస్తుంది ఈ ధరణీ మండలం. ఈ ధరణి మాతని, తర్వాత నిన్ను అబ్రబ్రహ్మ లోకంలో తీసుకొచ్చి కాపాడుతుంది నీ తల్లి. నీ యొక్క రక్తపు మాంసం ముద్దల్ని మోస్తుంది నీ తల్లి. నిన్ను చిన్నగా ఉన్నప్పుడు నీకు ఏది ఒక నీటి చుక్క కూడా పోయకుండా
2 సంవత్సరాలు ఆవిడ శరీరంలో రక్తపు మాంసము ముద్దలని పనంగా పెట్టి పాలిస్తుంది. ఇంతకంటే పుణ్యం ఏముంది శంకర? ఇక్కడ చాలా మంది కూడా ఏమంటారండి గురుగారు, ఆ, స్త్రీ వల్ల చాలా రాజ్యాలు కోల్పోతారు, స్త్రీ వల్ల చాలా కుటుంబాలు కోల్పోతాయి, రాజ్యాలు కోల్పోతాయి, ఏదైనా సరే మూలం స్త్రీ అని చెప్పని ఆ రకంగా అంటారు. కానీ ఈ చరిత్రలోనే చూసుకున్నా కానీ, మన ఇతిహాసాల్లో చూసుకున్నా కానీ స్త్రీ వల్ల కూడా మంచి జరిగినవి కూడా చాలా ఉన్నాయి. స్త్రీ వల్ల రాజ్యం కోల్పోయిన వాడు కామపిశాచులతో తప్పితే ఇంకా ఎవడి వల్ల కాలేదు. మీకు ఇతిహాస పురాణాలలో చెప్తాము. అదే రాజ్యాల్లో అరుంధతి మన నక్షత్ర భూమండలంలో దాగి ఉంది కదా, ఆవిడ పుట్టింది ఇక్కడే ఉంది కదా. మరి మండోదరి సాక్షాసు, ఇప్పుడు మనం రాక్షసుల యొక్క పక్కనే ఉన్నది మండోదరి ఎవరు మీకు తెలుసా మిత్రమా? రావణాసుడి యొక్క భార్య. మరి ఆవిడ 5 ప్రతిమతలో 3వ వ్యక్తి. అవును. మరి ఆవిడ ఎందుకు అలా ఉన్నది? అరుంధతి మొదటి నక్షత్రం, ఆవిడ ఎందుకుంది? తల్లి పార్వతీ మాత ఎందుకుంది పతివతలలో? ఇంకా అక్కడ వరకు ఎందుకు స్వామి, మన సత్యహరిశ్చంద్రుని భార్య మరి యమధర్మరాజు నుంచి తన భర్తను మళ్ళీ వెనక తీసుకొచ్చిన ధర్మపత్నిగా కూడా చూపిస్తారు. కానీ ఏంటంటే వీటి గురించి ఎవరు మాట్లాడరు, పుణ్యం మాట్లాడరు. ఇక్కడ రాజ్యం కోల్పోయిందంటే మరి ఈయన గారు ఎందుకు ఆవిడ పైన వక్రీకరించి చూడాలి, ఆవిడ తెచ్చుకోవాలి చేయాలి, లేకపోతే ఆవిడ కొన్ని సీక్రెట్లు చెప్తే ఈవిడ పై తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇందులో దుర్బుద్ధి ఉంది, నీ యొక్క శరీరం మీద ఉన్న ఆలోచన అంటే తప్పితే మిత్రమా. ఒక వ్యక్తిని నిజంగా నమ్మినాం అంటే, స్త్రీని అంటే మనసు ద్వారా నమ్మి బాగుపడిన రాజ్యాలు మన భూమండలంలో ఉన్నాయి. ఏ దేశం తీసుకెళ్ళినా, ఎవరి దగ్గర తీసుకెళ్ళినా నష్టం జరిగింది ఎక్కడంటే నీ సొంత లాభంతో. సొంత లాభంగా వెళ్ళిన రాజ్యాలే నాశనం అయినాయి. కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాగుపడాలన్న రాజ్యం ఎప్పుడు నాశనం కాలేదు శంకర. ఇది మాట్లాడరు. ఒక స్త్రీ అని అంటే ఒక స్త్రీని ఎలా ఎందుకుంటాం శంకర? మరి ఈ రోజుల్లో స్త్రీ లేకుండా నువ్వేం చేయగలవు? ఒక్క మగవాడివే ఉండగలవా? అదే అలా కూడా చూడాలి. బహుశా ఈ లాక్డౌన్ లాంటిది ఓన్లీ మేల్ జనరేషన్ ఫర్ 30 days అని పెట్టాలి. అప్పుడు ఎక్కడ పోతారో చూడాలి వీళ్ళంతా. రైట్ గురుగారు. అయితే ముఖ్యంగా మీతో అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే గురుగారు, అందులో ఏంటంటే మీరు వాటికి సిద్ధంగా ఉండాలి చెప్పడానికి కూడా. ఇంకోటి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు చాలా మందిని కూడా భయపెడుతున్నది. కానీ ఇప్పుడని కాదు, ఎన్నో కాలాల నుంచి మనకి తరతరాల నుంచి కూడా వస్తుంది. చాలా మంది ఇప్పటికి కూడా భయపడుతూనే ఉన్నారు. బ్లాక్ మ్యాజిక్ అనేది నిజంగా ఉందా? అది మరి దైవశక్తికి అతీతంగా ఉంటుందా? దానివల్ల ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారా నిజంగా? ఇప్పుడు శాసన గ్రంథాల్లో ఏం రాసిందంటే మిత్రమా, మనము మీరు అన్నది ఇట్ ఈస్ నాట్ కాల్డ్ బ్లాక్ మ్యాజిక్. నౌ ఇన్ టు ద సొసైటీ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బ్లాక్ మ్యాజిక్. అంటే దెర్ ఈస్ ఎ యూనివర్సిటీ ఆల్సో విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ లండన్. అక్కడ ఏదో రన్ అవుతుంది అనుకున్నాం, యూకేలో అంటారు. సో ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కడ పుట్టింది, అసలు ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల దాని మీద అంతటి గ్రిప్ అంటే ఒక పటుత్వాన్ని సంపాదించామంటే మిత్రమా, చెడు మీద చేస్తున్నారు. ఒక క్షుద్ర బలం మీరన్న బ్లాక్ మ్యాజిక్, ఒక క్షుద్ర పూజ బ్లాక్ మ్యాజిక్, ఒక వశీకరణ, ఒక చేతబడి, ఇదే బ్లాక్ మ్యాజిక్. అయితే ఈ చేతబడి, ఈ బ్లాక్ మ్యాజిక్లు ఎవరు చేస్తున్నారంటే స్వామి, మన దగ్గర ఒక వ్యక్తి దీన్ని ప్రేరేపించాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఒక గురువు యొక్క స్థానంలో కూర్చొని వీటన్నిటిని వక్రీకరించి నేర్పించాడు. ఒక వ్యక్తి యొక్క బలహీనతను ఉపయోగించుకున్నవాడే క్షుద్ర విద్యను చేయగలడు. అందులో మొదటి స్థానంలో ఉండేది అమాయకుడు, రెండో స్థానంలో ఉండేది స్త్రీ అంటే అమ్మాయి. ఈ ఇద్దరి ద్వారానే బ్లాక్ మ్యాజిక్ నడుస్తుంది మార్కెట్లో. మీరు బాగా గమనించండి ఎలా నడుస్తుంది. నేనున్నాను, నా ఇంట్లో అందరూ నాతో పాటు 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో ఒక్కడు వెళ్ళేసేసి ఈ ఇంట్లో ఉన్న బలహీనతలు వెళ్ళేసి ఒకటి చెప్తాడు. వీడి వల్లనే బ్లాక్ మ్యాజిక్ నడుస్తుంది. కానీ ఒక ఇలవెలుపు, ఒక కులదైవం ఉన్న ఇంట్లోకి 3వ వ్యక్తి ఎంట్రీ కాడు మిత్రమా. ఇక్కడ జరుగుతుంది బ్లాక్ మ్యాజిక్ ఆధిన్యం. అదే ఎలా జరుగుతుంది, వాడు ఎందుకు బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు అని అంటే చూడండి. ఇక్కడ దైవ ఆధీనం అనేది మన దగ్గర ధూప దీప నైవేద్యాలు, పుణ్యమైన పూజలు, పుణ్యమైన తిథులు, నక్షత్రాలు, రోజులు, బ్రహ్మోత్సవాలు, అన్ని ఉత్సవాలు ఉన్నాయి కదా. అలాగే రాక్షస తత్వంలో ఈ అంధకాసురులకు వెళ్దాం. ఇంకా మళ్ళీ స్టోరీ అక్కడ నుంచి ఓడిపోయి వచ్చారు వీళ్ళు. ఎక్కడ సాగర సంగమం అయిపోగానే అమృతం వచ్చి దేవతలకు వస్తే మిగతా వాళ్ళందరూ రాక్షసులు. మా వీళ్ళు అమృతాన్ని తీసుకున్నారంటే ఎప్పటికైనా సాధించాలి. అమృతం తాగిన వాడు ఎప్పటికి కూడా అమరులు. అలా వచ్చిన ఆ తరుణాన్ని గెలవడానికి అక్కడ నుంచి వచ్చింది. ఇది శాస్త్ర గ్రంథాల్లో దీనికి చోటు లేదని చెప్పడానికి లేదు, ఇక్కడ అక్షరాల చోటు ఉంది. ఎందుకంటే సాగర సంగమం నుండి దేవతలకు జరిగింది అనేది రాసింది కదా మిత్రమా. అక్కడే రాక్షసులు ఉన్నారు. మరి వాళ్ళ వంశము, వాళ్ళ ఆధిపత్యం అంటే ఎక్కడ పోయింది మరి? అవును, వీళ్ళు వాళ్ళే మిత్రమా. ఈరోజు ఏ నన్నయ్య, ఏ తిక్కన్న, ఏ సోమయాజి, ఏ అన్నమయ్య, ఏ రామదాసు, ఇలా ఏ జగద్గురు ఆదిశంకరాచార్యులు పుట్టిన భూమండలం ఉందో
అలాగే ఆ రాక్షస జాతుల్లో పుట్టిన మహనీయులు ఉన్నారు. అలాంటి వాళ్ళు సాధించిన వాళ్ళు ఉన్నారు. దేవతలను కూడా కనికట్టు చేయగల శక్తులతో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ ఖచ్చితంగా ఉన్నారు. ఒక దేవత ఎలా కట్టుకడబడుతుంది? నీ పిల్లల ముందు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే భరించగలవు. కానీ నీ ముందు నీ పిల్లల్ని ఇబ్బంది పెడితే నీవు ఒకటి లొంగిపోవాలి, రెండోది తిరుగుబాటు చేయాలి. నీ పిల్లలు బలహీనులు అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా సరెండరింగ్ చేస్తారు. ఎక్కువ మంది ఆక్యుపై చేస్తే నువ్వు సరెండర్ కావాల్సిందే. ఈ సరెండరింగ్ అనేది జరిగేది అమ్మవారికి కట్లు. ఎలా అంటే నా బిడ్డల్ని ఏమీ చేయకూడదు, నా పిల్లల్ని ఏమీ చేయకూడదు, నా పిల్లలు బాగుండాలి అన్నప్పుడు ఈ అమ్మవారు ఆవిడంతా ఆవిడే కట్లేసుకుంటుంది. ఎందుకు ఆ కట్లేసుకుంటుందో విషయం చాలా డీపెస్ట్ క్వశ్చన్. మళ్ళీ అమ్మవారిని వీళ్ళు పూజించరు శంకర. ఏదో సంవత్సరానికి ఏదో తిన్నామా చేసినామా అన్న నామమాత్రమైన పండగలు, మంచి పండగలు చెయ్యాలి, 10 మందిని పిలవాలి, ఆడపిల్లలు పిలిచి ఒడి నింపాలి, మంచి ఇలా చేయట్లేరు. డబ్బులు ముఖ్యమైనది కదా, అందుకని ఇక్కడ మనము స్టేటస్ లెవెల్లో వెళ్తూ ఉన్నాం. అలా వెళ్తున్న తరుణంలో దేవతకి విలువ మొదట మీ ఇంట్లో కోల్పోతున్నదమ్మ. కోల్పోయినా కూడా అమ్మ విశ్వాసం ఎప్పుడు కోల్పోవట్లేదు. చూడు, మీకోసం సరెండర్ అవుతుంది. అంటే కట్లు ఆవిడంతలో ఆవిడే వేసుకుంటుంది. తర్వాత పిల్లల్ని కాపాడండి అంటే వీడేం చేస్తాడంటే ఇప్పటికి రాక్షసతత్వం బ్లాక్ మ్యాజిక్ అనేవాడు మిమ్మల్ని బలహీనులాగా ఒక ఎరలాగా చూయించి అమ్మవారి ద్వారా శక్తులు సంపాదించే ప్రయత్నమే క్షుద్రబలం. అంటే ఇక్కడ చూడండి, దేవత యొక్క శక్తులు ఈయన కావాలనే కదా ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనకు సొంత శక్తులు సరిపోకనే దేవత శక్తి తీసుకుంటున్నాడు కదా. అలా జరుగుతున్న మ్యాజికే బ్లాక్ మ్యాజిక్. అంతకు మించి ఇక్కడ ఎవడు లేడు. డైరెక్ట్ ఒక వ్యక్తి మీద అటాక్ చేసేటోడు. నీ బలహీనతల ద్వారానే అటాక్స్ జరుగుతున్నాయి, నీ బలహీనతలలోనే క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. నీ ఇంట్లో ఒక వ్యక్తి సీక్రెట్లు తీసుకుపోయి చెప్పిన తర్వాత వేరే వ్యక్తికి ఎలా తెలుస్తుంది? నువ్వు ఆలోచించు ఒక మాట. నీ స్నేహితుడు ఉన్నాడు మిత్రమా, బెస్ట్ ఫ్రెండ్ అనుకుందాం. నీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే సరిపోతుందా? వాడికి కూడా నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కావాలి కదా. వాడికి ఇంకో కూడా ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్. అలా పోతున్న ఈ సీక్రెట్లు బయటికి ఇంట్లో కూడా నీ భార్య, నీ పిల్లలు, నీ అమ్మ, నీ చెల్లె, నీ అక్కలు, తర్వాత మేనమామలు, వీళ్ళు బంధువులు, వీళ్ళ ద్వారా బయటికి వెళ్తే అవతల వ్యక్తి చేసే అవకాశాలు ఈజీగా ఉంటాయి. రావణాసుడి గురించి తెలిసిందేగా. మొట్టమొదట కుటుంబం దగ్గర నుంచి దెబ్బ పడ్డందుకే రాముడు ఆయనను గెలవగలిగాడు. లేకపోతే గెలుస్తున్నాయినా? అన్ని విషయాల్లో రాముడి కంటే గొప్పవాడని ఆయనే చెప్పాడు. మనము చెప్తాం కదా. ఎందుకు ఓడిపోయాడంటే కుటుంబ బలం లేని వాళ్ళే ఈ క్షుద్ర పూజలకు బలవుతున్నారు. కుటుంబ బలం ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా కారు. ఇప్పుడు వాళ్ళకి నిజంగానే ఈ శుద్ర పూజలు చేసే వాళ్ళకి దేవత నిజంగానే ఉంటుందా గురుగారు? దేవత వాళ్ళకి లేదు శంకర. దేవత శక్తులు సంపాదిస్తారు వాళ్ళు. వాళ్ళు ఎవరికి పూజలు చేస్తారు స్వామి? అంటే ఇప్పుడు మనకు చూపించేయండి. కాళికమాత రూపంలో ఏముంటదంటే, ఇప్పుడు పశుపతి మీకు తెలుసు కదా, శివుడిది ఒక రూపం పశుపతి. తర్వాత అదే పార్వతీమాత ఇంకో పేరు మహంకాళి. మహంకాళి యొక్క ఇంకొక రూపం వచ్చేసేసి కాళికమాత. ఆ కాళికమాత ఒక విగ్రహం పెట్టుకొని రాక్షస కాళిని పెట్టి పూజ చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ ఎవరున్నారు? అక్కడ దేవతలు. రాక్షస కాళి ఉందని అర్థం. అంటే ఒక మహానీయుడు ఒక భక్తుడికి ఇచ్చిన వరం అది. ఆ వరం చేత ఆయన దాన్ని మిస్గైడ్ చేశాడు అంటున్నాం. ఈ క్షుద్రబూలం బలం అనేది గురువుది చెప్పాను కదా శంకర. అది గురుపై స్థానం సంపాదించాలంటే గురువుకి అనుకూలంగా విద్య నేర్చుకోవాలి. గురువు నెత్తి మీద కూర్చోవాలనుకున్న వాళ్ళు ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు. అదే గురుగారు. అయితే ముఖ్యంగా చివరి ప్రశ్న గురుగారు, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సన్యాసులకు కానీ, సాధువులకు కానీ, అఘోరాలకు కానీ వీళ్ళ మధ్య వ్యత్యాసం ఏంటి? ఎందుకని ఇప్పటికీ కూడా చాలా మంది కూడా ఏమనుకుంటారంటే అందరూ ఒకటే, అందరూ కూడా ఏంటంటే ఒక ధర్మాన్ని నమ్మి వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు ఇదవుతూ ఉంటారని చెప్పని అంటారు. కానీ చాలా మందికి తెలియదు. సన్యాసులకి, సాధువులకు కానీ, అఘోరాలకు కానీ చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. అది ఏ విధంగా చూడాలి? ఇప్పుడు చూడండి, సాధువులు, సన్యాసులు, నాగసాధువులు, అఘోరాలు. అసలు అఘోరాలు ఎవరు? బాగా డీప్గా మనం వెళ్తే అఘోరాల కంటే ముందు నాగసాధువులు ఉండే మన దగ్గర. నాగసాధువులు ఎందుకు వచ్చారు అని మనం అడిగే ప్రశ్న చాలా విలువైనది. నాగసాధువులంతా ఎలా వచ్చారంటే మిత్రమా, ఒకప్పుడు ఏమైందంటే మన ఇదే భూమండలం మీద, భారతదేశం మీద ఆఫ్ఘాన్ దేశస్తులు దండయాత్రలు చేసేవాళ్ళు బాగా. ఎలా అంటే మన విగ్రహాలు ధ్వంసం చేయడం ఒకటి, తర్వాత నిధుల గురించి 2, 3వది ఆడవారి గురించి వచ్చేవాళ్ళు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు కారణ జన్ముడు దత్తాత్రేయుడు పుట్టాడు. మీకు తెలుసు కదా. ఈ గాన్గాపూర్ దత్తాత్రేయుడు దగ్గరికి మనం వెళ్తాం. దత్తత తీసుకున్నాం. తండ్రి పేరు ఏంటంటే దత్తాత్రేయుడు అనేది వచ్చింది. తండ్రి పేరు దత్తాత్రేయుడు అనేది కూడా దత్తత. ఆయన ఎక్కువ శాతంగా పిల్లల్ని దత్తత తీసుకొని శిష్యులను చేసుకున్నాడు. అయితే కారణ జన్ముడు ఈ దత్తాత్రేయుడు ఊర్లు తిరుగుతూ వస్తున్న సమయంలో ఈ దండయాత్ర జరుగుతుంది. జరిగి ఆస్తులు అంతస్తులు ధ్వంసం చేసింది కాకుండా ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇంత డీప్గా వెళ్తున్నారు కదా వీళ్ళు. నేను ఒక్కరిని వీళ్ళని ఎదుర్కోవడం ఎలా? నేను ఒక్కరిని ఎదుర్కోలేను. ఎందుకంటే వాళ్ళు రావడం గుర్రాల మీద భారీ ఎత్తుగా 10,000 మంది వచ్చారు. నేను ఒక్కరిని చేయలేను అని భారతదేశం మొత్తం ప్రకటన ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ప్రకటన? నాకు శరీరం మీద వ్యామోహం లేని వాళ్ళు కారణ జన్మలో
వీరులు, ధైర్య సాహసాలు ఉండి ప్రాణాన్ని కూడా సైతం ఈ భూమండలం కోసం అర్పించే వాళ్ళు నా దగ్గరికి వస్తే గురు విద్యని నేను బోధిస్తాను, అది కూడా మన సంప్రదాయాన్ని కాపాడడానికి అని ప్రకటన ఇస్తే ఆ ప్రకటనని చూసి కొన్ని వేల మంది వచ్చారు. అందులో 500 మందిని ఫిల్టర్ చేశాడు. ఫిల్టర్ చేసి 12 సంవత్సరాల శిక్ష ఇచ్చాడు. మంచి బలమైన శిక్షలు రాగానే గుండు చేయించేసేయడం, కేశఖండన, తర్వాత అన్నీ ఒక ఊపిరి మీద వాళ్ళకి కావాల్సిన శ్వాస మీద పెట్టే ధ్యాస సుమారు 8 నుంచి 9 గంటల గాలి పీల్చుకోకుండా ఉండగలరు. ఇలా ఒక స్థితి. తర్వాత ఇలా వెనకల నుంచి పొడిచినా కూడా ఆ కత్తి మన శరీరంలో నుంచి రక్తం తీసి ప్రాణం పోయేలోపు 25 మందినన్నా చంపాలి, అంతటి బలం. తర్వాత ఒకసారి భోజన కార్యక్రమాలు అయ్యాక మళ్ళీ భోజనం అని ఎదురు చూసే ఆ తరుణం రాకూడదని భిక్షాటన పెట్టాడు. 7 కడపలకు మాత్రమే వెళ్ళి అడుక్కోవాలి, వాళ్ళు పెట్టింది తినాలి, లేదంటే వెనక్కి వచ్చేయాలి. ఇలా నియమాలు గెలుస్తూ 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 12వ సంవత్సరం పెట్టిన కఠోరమైన శిక్ష ఏంటంటే 3 కుండలు, ఒక కుండ నెత్తి మీద పెట్టి 2 కుండలు ఇలా చేతుల మీద అటొకటి ఇటొకటి పెట్టి ఈ యొక్క కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి నించోవాలి. కుండలు ఇలాగే ఉంటాయి. ఒక త్రిశూలం అంతటి కర్ర తీసుకొని అంగస్తంభన పైన కొట్టేవాళ్ళు. ఆ గురువు కొడితే ఒక కొద్ది క్షణం ఆ అంగస్తంభన పైన కొట్టేటప్పుడు అయ్యే ఆ నొప్పికి కాలు కింద పెట్టినా నీకు విద్యపై అర్హత రాదు, కుండల కింద నీళ్ళు పడ్డా అర్హత రాదు, అంత కఠినంగా ఉండాలి అని ఆ అంగస్తంభాన్ని గెలిచిన తర్వాత ఈ కుండలని అలా కిందికి పడేసేసి మధ్యలో బొట్టు పెట్టి ఆయనకి నామకరణం చేసేవాళ్ళు. నీ గత జీవితం గత జన్మ అయిపోయినది, ఇక నీవు మళ్ళీ పుట్టినట్టే, ఇకపై నీవు చనిపోయిన పరమశివుడి కోసమే, బ్రతికిన పరమశివుడి కోసమే, హరహర మహాదేవ్ అని పెట్టిన బొట్టు నాగసాధువులు. నాగసాధువులు అంటే నగ్నంగా ఉండకుండా కొంచెమే దుస్తులు వేసుకుంటారు వాళ్ళు, నాగసాధువులు వాళ్ళు నగ్నం. అలా వచ్చినప్పుడు దండయాత్ర మళ్ళీ జరిగింది. ఆఫ్ఘన్ దేశస్తులు వచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు వారిని తరిమి తరిమి కొట్టిన మహావీరులు ఈ నాగసాధువులు. ఈ 500 మంది 1000 మందిని అక్కడ ఉన్న 500 గుర్రాలని కింద పడుకోబెట్టేసేసి చంపేసిన తరుణాలు ఉన్నాయి. వాళ్ళందరూ తిరిగి వెళ్ళారు. వాళ్ళేంది ఆ గంభీరమైన స్వరంతో హరహర మహాదేవ్ అని ఒకటేసారి బారేడు త్రిశూలం పట్టుకొని వస్తున్నారు. ఒక్కొక్కడికి ఇక్కడి వరకు కేశఖండనం ఉంది, ఒళ్ళంతా రుద్రాక్షలు, కాళ్ళకి ఇంత పెద్ద కడియాలు ఉన్నాయి, చేతుకు చిక్కితే తల తీసేస్తున్నారు కదా అన్న ఆ భయం ఇప్పటికీ ఉంది కొందరికి. ఇలా తీసి తల హరహర మహాదేవ్ అని పెట్టేశారు వాళ్ళు. అలా చేసిన తరుణం 100 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న ఈ జనరేషన్లో జరిగింది. గోకులం మీద మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ద్వారకాలో ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం రిక్వైర్డ్ రీసెంట్ ప్రూఫ్ అంటే 100 years క్రితం జరిగింది. అప్పుడు అఘోరాలే కాపాడారు. హరహర మహాదేవాన్ని చేసేసి ఆయనకి చెప్పే మాట ఏం తెలుసా, ఎన్ని రోజులు మేము ఊరుకున్నాము, మా ఆస్తులను తీసుకెళ్తూ ఉంటే, మా ఐశ్వర్యాన్ని తీసుకెళ్తుంటే, కానీ మా యొక్క అమాయకత్వాన్ని తీసుకెళ్తే మేము వదిలిపెట్టము అని అన్నవాళ్ళు. ఏంది శంకర మన దగ్గర ఉన్న అమాయకత్వం నీవు చెప్పగలవా? మన భూమండలంలో వజ్రాలు, వైడూర్యాలు, గుడులు, గోపురాలు అన్నీ తీసుకెళ్లారు. ఒకటి మాత్రం మన వాళ్ళకి నచ్చలేదు తీసుకుపోయేది. ఏంది అది మీరు చెప్పగలరా శంకర? ఒకసారి ఆలోచించండి. చెప్పవచ్చా మనం? చెప్పండి. ఏం తీసుకోలేకపోయారు? తీసుకుపోతే మాకు మన భక్తి అంటారా? ఇంకా మన యొక్క ఆడపిల్ల నవ్వుని, చిరునవ్వుని, అమాయకత్వాన్ని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టింది నచ్చలేదు వాళ్ళకి. అంటే మన శక్తి ఎవరు? మన పిల్లలు. మన శక్తి ఎవరు? మన చెల్లెలు. మన శక్తి ఎవరు? మన అమ్మ. మన శక్తి ఎవరు? మన ఇంట్లో ఉన్న భార్య, మన కుటుంబం. కుటుంబాన్ని నీవు కదిలిస్తావా? నా తండ్రి పరమాత్ముడి యాజ్ఞలో నీ తల తీసేస్తున్నా, హర హర మహాదేవ్, ధర్మం కోసం మాత్రమే నీ ప్రాణాన్ని తీస్తున్నా, కానీ ఎంతకు మించి నువ్వు నా శత్రువుగా అన్నారు మన వాళ్ళు. నువ్వు తీసుకెళ్ళు, భూమండలం నుంచి ఏమేమి తీసుకెళ్ళు, నీ హక్కు అది. కానీ ఈవిడ నా హక్కు, నా ఇంటి హక్కు, నా భారత భూమండలం హక్కు. ఎంత బలంగా ఉంది వాడు. అలా వచ్చారు నాగసాధువులు. అఘోరాలు ఎక్కడి నుంచి వచ్చారు? అఘోరాలు ఎవరైతే ఎక్కువ జీవితంలో వెన్నుపోట్లు తిని, ఎవరైతే జీవితంలో అలిసిపోయి, ఎవరైతే జీవితంలో చాలా 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 మోసపోయి అన్నీ నమ్ముకొని వెన్నుపోట్లు తినేసి ఇక ఈ జీవితంతో ఏదైనా పనుంటే ఆ గుడిలోకి వెళ్ళి వేడి ఉంటా దేవుడి దగ్గర అన్న వాళ్ళే అఘోరాలు. వాళ్ళకి విద్యలు ఇచ్చారు వీళ్ళు. మళ్ళీ అఘోరాలు ఏంటంటే మిత్రమా, నాగసాధువుల నుంచి పుట్టారని చెప్పి. నాగసాధువుల తంతు వేరు, అఘోరాల తంతు వేరు. నాగసాధువులు జీవితం మొత్తం పెళ్లి చేసుకోకుండా ఉంటారు. ఈ అఘోరాలలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా జీవితంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అఘోర తత్వం తీసుకున్నాక పెళ్లి అనేది ఇంకా ఉండదు. వాళ్ళ జీవితం అంతా కేవలం శివుడికి అంకితం. నాగసాధువులకు మళ్ళీ ఏంటంటే మిత్రమా, ఇక్కడ
వాళ్ళు పూజించే దేవుడు మొట్టమొదట పరమేశ్వరుడు, ఆ తర్వాత మహాశక్తి, తర్వాత విష్ణు మహాదేవుడు, తర్వాత సూర్యుడు, ఆ తర్వాత వచ్చేసి గణేశుడు. 5 మందిని పూజిస్తారు నాగ సాధువులు. అఘోరాలు కేవలం శివుడిని, ఆయన్నే వచ్చేసి అఘోరాధిపతి, అవును. సింపుల్. అయితే వీళ్ళ శిక్షణలు కూడా ఈ విధంగానే ఉంటాయి, కానీ వాళ్ళు సమాజం లోపటికి గురువు ఆజ్ఞ లేని రాకూడదు. నీళ్ళల్లోనే ఉండాలి, బూడిద పూసుకొని ఉండాలి, విభూతి ధారణలో ఉండాలి, అలా గంగ మీదే కూర్చొని ఉండాలి, ఏదైనా బాయిలు ఉంటే బాయి దగ్గర అంచుల్లో పడుకొని ఉండాలి. అవసరమైనప్పుడు కుంభమేళలో తర్వాత అర్ధ కుంభమేళలో మగు కుంభమేళలో రావాలి వీళ్ళు. ఆహా. ఇప్పుడు నేను ఒక గురువుని అనుకో, నాగ సాధువుని, నువ్వు నా కింద అఘోరావు అయ్యావు అనుకో మిత్రమా, నా అనుమతి నిమిత్తమే నిన్ను తీసుకొని వెళ్తాను. ఎందుకంటే నా విద్యా అర్హతలు వేరు, నీ విద్యా అర్హతలు వేరు. నీ వెళ్ళి ఏదైనా వక్రీకరించి చేస్తే నీ రూపము నా రూపం ఒకేలాగా ఉంటే పేరు చాలా ముఖ్యమైనది ఇక్కడ. అలా జరిగిన తంతులో వచ్చిన ఈ అఘోరాలు చాలా విద్యలు నేర్చేసి, చాలా సేవలు చేసి, ఈ భూమండలాన్ని కాపాడే ఈ పోరాటంలో వాళ్ళు కలిసి చేస్తున్నారు. నాగ సాధువుల దృష్టి వేరేలా కనబడుతుంది, ఈ అఘోరాల దృష్టి వేరేలా కనబడుతుంది మిత్రమా. సాధువులు వచ్చేసి సమాజానికి సంబంధించిన వ్యక్తులు. అందులో పురోహితులు కూడా వస్తారు, అందులో బ్రాహ్మణులు కూడా వస్తారు, అందులో మిగతా చిన్న పూజలు, ఎవరైనా ప్రవక్తలు ఏదైనా సందేశాలు చెప్పేవాళ్ళు వస్తారు. ఆ సాధువులు అంతా ఏంటంటే కుటుంబాలకు సంబంధించిన నేపథ్యాలలో కూర్చుంటారు. కూర్చొని ఉదాహరణకు నేనే ఉన్నాను, నా దగ్గరికి వచ్చేసి ఇట్లా వివరణల స్వామి ఆస్తి గొడవలు అయ్యి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఏం అర్థమవుతలేదు అంటే, అమ్మ ఆ విధంగా కాదు తల్లి, మరి ఈ విధంగా వెళ్ళు, ఈ విధంగా వెళ్ళండి. మేము చెప్పేది ఎక్కడ పరమాత్ముడు శివలింగం మీద కూర్చొని, శివలింగం ముందు కూర్చొని, ఆ ముందు కూర్చొని చెప్పేది అప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే, ఓహో ఈయన ఒక సాధకుడు, ఒక సాధన విషయంలో ధర్మమే కాపాడాలి చెప్పండి అంటే, అక్కడ నుంచి నాగ సాధువుల నుంచి అఘోరాల నుంచి సాధువులకు వచ్చిన ఈ విద్య ఎలా ఉంది చూడండి. అక్కడ ఉన్న నాగసాధువు గురువు, ఆయన శిష్యుడు అఘోర, ఆయన శిష్యుడు సాధు. అంటే ఈ ముగ్గురి తత్వం ఏడుందంటే శివతత్వం. అంటే పోయేది ముఖ్యమైన డెస్టినేషన్ అదే కదా శంకర. వీళ్ళంతా ముగ్గురు జనరేషన్స్ వేరే. ఇప్పుడు ఆధునికత పెరిగింది కాబట్టి ఈ 100 సంవత్సరాల్లో ఈ అఘోరాలు నాగసాధువులు అంతా ఎక్కడెక్కడ కనుమరుగయ్యారు. మీకు తెలుసా, మొన్న జరిగిన కుంభమేళలో ఒక అమ్మాయిని, ఢిల్లీలో ఉంటుంది ఆవిడ, పోస్ట్ కూడా చేసింది సోషల్ మీడియాలో, ఒక నాగసాధుకుడు 160-170 సంవత్సరాలు ఉంటాయంట, కొంచెం ఆయన త్రిశూలాన్ని పట్టుకొని ఆ అమ్మ ఇట్లా కాళ్ళు మొక్కుతున్నప్పుడు ఆమెని దగ్గరికి తీసి చెవులో ఒక మాట చెప్పాడంట, అమ్మ మా వల్ల మీకేమైనా అవసరం ఉందా అని అడిగాడంట. ఈమెకు అర్థం కాలేదంట. అర్థం అలా ఎలా అంటున్నాడు అంటే, తర్వాత అంటే అప్పుడు అన్నాడంట, అప్పుడు చెప్పారంట, అమ్మ ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అరాచకాలకి, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ద్రోహాలకి, వెన్నుపోట్లకి మేమేమన్నా సహాయం చేయాలా? ఇప్పుడు నిజంగా 100 సంవత్సరాల కింద గుర్తు చేశాడు ఆయన. అదే గురుగారు, అంటే ఇప్పుడు నిజంగా ఇట్లాగా భూమి మొత్తం కంపించిపోయే సందర్భం వచ్చిన, లేదంటే మీరన్నట్టుగా అరాచకాలు ఇలాంటి ఏమైనా ఘోరమైన అరాచకాలు జరిగిన ఇటువంటి సందర్భంలో నాగసాధువులు వచ్చే అవకాశం ఉంటుందంట. నాగసాధువులు రారు, రప్పించుకోవాలి, అనుమతులు అవసరం. ఇప్పుడంటే మనకు ప్రొటెక్షన్స్ ఉన్నాయి కదా, కమాండర్స్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఓకే అని పిలిస్తే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు, వాళ్ళు ఇంకా ఆ దేహాలతోని అలానే ఉన్నారు. హిమాలయాల్లో, కేదారనాథులో, బద్రీనాథులో, కాశీలో చూస్తూ గురు విద్యలో కూర్చొని ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఇంత ఆధునికంగా డెవలప్ అయింది కాబట్టి పిలుస్తలేము, కానీ వారి దగ్గరికి వెళ్ళి ఎన్ని సందేహాలు తెలుసుకోవట్లేరు, ఎన్ని విషయాలు తెలుసుకుంటే. ఒక విధంగా వీళ్ళు ధర్మం, ఇల్లు, సంసారం అనే దాంట్లో పోరాటం చేస్తూనే ఉన్నారు కదా కాపాడమని. ఒకప్పుడేమో లైవ్గా జరిగాయి, ఇప్పుడు మానవాతీత శక్తుల మీద చేస్తున్నారు. ఇదే కదా ఒక గురుతత్వం అంటే మిత్రమా. పిలిస్తే ఎందుకు రారు శంకర? మీరు అడిగిన నాగసాధువులు, అఘోరాలు, సాధువుల తేడా ఒక విధమైతే, సన్యాసులు అనే వాళ్ళు సంసారం అనే జీవితం వివరణని అన్నీ అనుభవించి వదిలిన వాళ్ళు. ఆడపిల్లల చేతిలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ మోసపోయిన ఏదో జరిగేసి వాళ్ళు అటు దేవుణ్ణి నమ్మరు, ఇటు మనుషులని నమ్మరు, అటు సమాజాన్ని నమ్మరు. నువ్వు వచ్చి ఏదైనా చెప్పినా నిన్ను కూడా వింతగా చూసేస్తారు, నువ్వు పెట్టింది తినేసి వాడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఆయనే సన్యాసి. సన్యాసి గుడిలో కూర్చొని వాదన చెప్పే అవసరం రాకపోవచ్చు. కొంతమంది సన్యాసులం మేము అని చెప్పుకుంటున్నారు, కానీ ఆ సన్యాసికి విలువ రాదు శంకర్. ఓకే. ఎందుకంటే ఒక మనిషికి నువ్వు మనిషిలాగా విలువలు ఇయ్యని వాడి నీకేం విలువ సమాజానికి ఇవ్వగలవు అనేది వక్రీకరణ. నన్ను చూసి సన్యాసి అంటారు కొంతమంది, కానీ నేను సన్యాసిని కాదు, నా వేషాధారణ సన్యాసిలా ఉందంటారు. ఒకప్పుడు సన్యాసులకు వేషాధారణ ఉండేది, ఇప్పుడు రోడ్డుపై కూర్చున్న వాడు కూడా సన్యాసే శంకర. దుస్తులు లేవు, బట్టలు లేవు, వాడి పరిస్థితి అలా అయిపోయింది. ఇది ఒక సన్యాసత్వం. ఈ 4 ప్రశ్నలు ఇవే. ఖచ్చితంగా గురుగారు, చాలా అంటే చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా ఇలాంటి విషయాలు ఇంకా చాలా మందికి కూడా ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నీ కూడా ఒకసారి సేకరించి మళ్ళీ మీతో కూర్చొని మళ్ళీ మీతో చర్చించే అవకాశం మళ్ళీ కుదరాలి గురుగారు.
చాలా ధన్యవాదాలు గురుగారు. మీరు వచ్చి మా స్టూడియోకి వచ్చి మంచి మంచి విషయాలన్నీ కూడా మాకు కన్నులు కట్టినట్టుగా చూపించారు. ఇక సెలవు తీసుకుందాం గురుగారు. ధర్మో రక్షతి రక్షత సర్వే జన సుఖినో భవంతు. వస్తాను మిత్రమా.